నమస్తే. వెల్కమ్ టు సాక్షి. దిస్ ఈస్ దుర్గా. సో, ఏపీ ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే, ముఖ్యంగా రాజధాని అనే చెప్తారు. అయితే రాజధాని అమరావతిని మేము వేగంగా అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు చంద్రబాబు ప్రభుత్వం. అయితే రీసెంట్‌గా చూసినట్లయితే 401,00,00,000తో కేవలం డిజైన్‌నే తయారు చేశారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిజైన్‌కే ఇంత అయితే మరి ఆ భవనాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి, పూర్తిగా ఆ రూపం వచ్చేసరికి ఎన్ని కోట్లు ఖర్చవుతాయి? ఇదొక పెద్ద మిలియన్ డాలర్ క్వెషన్ అని చెప్పుకోవాలి. మరోవైపు కంపేర్ చేసుకున్నట్లయితే వైఎస్ జగన్ హయాంలో 400, 450 కోట్లతోనే మనం రిషికొండ భవనాలన్నీ నిర్మాణం కంప్లీట్ అయింది కూడా చూసాం. ఈ నేపథ్యంలో మరి ఇది ఆర్భాటం అనుకోవాలా? లేకపోతే ఏదైనా కొత్త విజన్ అనుకోవాలా? అసలేంటి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, సో ఇప్పుడు కేవలం డిజైన్‌లకి 401,00,00,000 రూపాయలు ఖర్చయింది అంటున్నారు. సో, మరి దాని లెక్కన చూసుకున్నట్లయితే భవన నిర్మాణం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా రకరకాల స్టేజ్‌లున్నాయి. అప్పటికి బడ్జెట్‌లో ఏమో 2,300 కోట్లు, 600 కోట్లు ఉన్నప్పుడు ఎన్ని కోట్లు అవుతాయంటారు? మీరేమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెర్రివేదవులను గ్రహించిన మొదటి వ్యక్తి ఎవడంటే చంద్రబాబు నాయుడు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పక్క నీకు రెండు కాంట్రడిక్షన్ అంటాం మేము ఇప్పుడు. నువ్వు కూడా అమ్మా, నువ్వు జాగ్రత్తగా గమనించు, ఓ జర్నలిస్ట్వే కదా. హైదరాబాద్ అంతా నేనే కట్టాను అన్నాడు కదా. ప్రపంచంలో ఇంకా హైదరాబాద్ని మించిన నగరం లేదు, నేనే కట్టానేది అని అన్నీ క్లెయిమ్ చేసుకుంటాడు. ఏ రోజైనా ఇలా ఇందాక నువ్వు చెప్పినట్టు 450 కోట్లు, 500 కోట్లు, అయితే ఆ రోజుల్లో 100 కోట్లు, 50 కోట్లు డిపిఆర్లు తయారు చేయడానికి, బొమ్మలు వేయడానికి ఎవరికైనా ఖర్చు పెట్టాడా? అంచేత కాంట్రడిక్షన్స్ దయించి స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పు. రెండోది, ఇప్పుడు మీకు ఒక విషయం నేను చెప్తాను. అమరావతికి సంబంధించిన విషయంలో నోరిపితే అబద్ధాలు. దాని శాశ్వత రాజధాని అని గజెట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ రెండోది, ఇవాళ మీకు ఆ గజెటే తేకుండా ఎక్కడైనా మనం తెలంగాణలో సామెత ఉంటుంది, చారణ మురిగికిలే బారాణా మసాలా. అలాగే ఆంధ్రప్రదేశ్లో సామెత ఉంటుంది, దాన్నే పచ్చిగా చెప్తారు, దమ్మిడి ముండక ఏకాని శవరం అని. ఇక్కడ మీరు ఎవడైనా సరే ఇల్లు కట్టడానికి ఒక 5-10 లక్షలు ఖర్చు అవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 20 లక్షలు ఖర్చు పెట్టిన ఏమంటారు? అంటే అది వృధా ఖర్చు అనుకోవాలా? లేకపోతే అలా కదమ్మా. ఇప్పుడు మనకి మన తాహతకి తగ్గట్టే కదా. మనం ఇప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మనం చూస్తున్నాం, ఏది రోటీ కపడా ఒక మకాన్ అనే నినాదానికి ఒక సెంటు భూమి, 2 వెదురు బొంగులను, 4 తాటాకులు ఇచ్చింది. అంటే మన తల కప్పుకోండిరా బతకండి అని. దాని నుంచి ఇంప్రూవ్డ్ వెర్షన్ రామారావు గారి ఆయనలో ఒక పక్కా ఇల్లు, ఒక స్లాబ్ వేసిన ఒక రూమ్ ఇల్లు ఇవ్వడం చూసాం. ఇవి కదా మనకు అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జనరేషన్స్లో ఎట్లా మనం ప్రాస్పర్ అయ్యాం ఓ మిడిల్ క్లాస్ అన్నది. ఇవాళ మీకు కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు మనకి రాజధానికి నిమిత్తం శాంక్షన్ చేసి, అందులో 1,500 కోట్లతో డ్రైనేజీలు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీలు కట్టమంది, మిగిలిన 1,500 కోట్లతో రాజధానులు కట్టమంది. అప్పుడు మీరు కట్టారు బిల్డింగ్, లేదో సచివాలయం కట్టారు, ఓ సెక్రటరియట్ కట్టారు, హైకోర్టు భవనం కట్టారు. ఈ 3 తీసుకుందాం. ఎంతంత డబ్బులు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లోనే. ఊహకు అందనిది 10,000 పైచీలక ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి తగలబెట్టి కట్టారు. కట్టి ఇవాళ మీరు ఏం చేశారు? గవర్నమెంట్ పోయి మళ్ళీ గవర్నమెంట్ రాగానే అన్ని తాత్కాలిక భవనాలు అనడం మొదలెట్టారు. అసలు ఇప్పుడు మనకి ఇది ఉదాహరణకి ఇవాళ మీరు 2,316 కోట్లు పైచిలుక కేవలం కేబులింగ్కి, శానిటరీ, అక్కడ ఏదైతే ఈ బాత్రూముల్లో వేయడానికి, లేదంటే మినిమం ఏవో సమ్ లిఫ్ట్లు, ఇలాంటి హంగులు, తొక్క తోట కొరకి మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతూ, ఇక్కడ మన తెలంగాణలో ఒక సచివాలయం ఉంది, మీకు అక్కడికి ఆంధ్రప్రదేశ్లో మీరు టెంపరీ అని చెప్పిన దానికి దీనికి జస్ట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్లు తేడా. సో ఇక్కడ ఎంత ఎంత భవనం ఉంది ఇక్కడ, ఇలా కళ్ళు బేర్లు గంభీలా ఉంటుంది ఆ సచివాలయం చూస్తే. ట్యాంక్ బండ్ 4 దిక్కుల నుంచి చూసినా అది కలకల్లాడుతూ కనబడి ఒక యుఎస్లో వైట్ సౌధంకి ధీటుగా కనబడుతూ ఉంటుంది, వైట్ హౌస్కి ధీటుగా. సో మనం హంగులు మాట దేవుడు, అంత హంగులతో కట్టిన దానికే అంత లేదు. దేశ పార్లమెంట్, కొత్త పార్లమెంట్ కట్టుకున్నాం, దానికి ఎంత ఖర్చు అయిందమ్మా? 900 కోట్లు చిల్లర ఖర్చు అయిందని ఎవరు మన దేశ ప్రజలందరినీ ఉద్దేశించి పార్లమెంట్ భవనాన్ని ఇలా మొక్కి మళ్ళీ వెళ్తున్న నరేంద్ర మోడీ చెప్పిన మాట. అంటే వీళ్ళు తగలబెడుతున్న ఎక్సెసరీస్కి ఎక్కువగా తగలబెడుతున్న దానికి ఎన్ని 2 పైచీలకు పార్లమెంట్ భవనాలు వస్తాయి, ఇక్కడ తెలంగాణలో సచివాలయాలు 4 వస్తాయి. అంటే ఎక్సెసరీస్కి. సో ఆల్రెడీ మీరు కడుతున్న టెంపరీ భవనాలు. ఉదాహరణకి అక్కడ సాయిల్ టెస్ట్ గురించి మాట్లాడతాం. అమృత యూనివర్సిటీ కట్టారు, మన వర్షం పడినప్పుడు ఆ బురద లబ్బిళ్ళు జనాలు వెళ్ళలేరు చూసాం కదా. వాడే ఓ 10 అడుగులు పైచీలక ఎస్వి యూనివర్సిటీ ఏదో ఉందమ్మా ఒకటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒకటి, అమృత, ఈ 2 అక్కడ ఇవి ఉన్నాయి నాకు తెలిసి. ఈ 2 కూడా భూమి నుంచి 10-15 అడుగులు పైచీలక పైకి లేపుకుని కట్టుకున్నారు. అలాంటి కట్టడం ఏదైనా ఒకటి చూపించండి అక్కడ. రెండోది, పంతానికి పోయి పాపనగా అంటారన్న సామెత ఉంటుంది.
అదే ఉంది మీ తంతు. వాళ్ళు 34,000 ఎకరాలు ఉచితంగా ల్యాండ్ ఇచ్చారు. ఎవరి కోసం అంటే నారాయణ గారి కోసం. నారాయణ కళల సౌధం అమరావతి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇది శ్రీకృష్ణ కమిటీ కానీ, లేకపోతే అమరావతికి రాజధాని కాకుండా వాళ్ళు ఏమో గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఇవేవి మీరు పెట్టగల. మీకు మీరే నారాయణ కమిటీ వేశారు, మీకు మీరే సొంత పెత్తనాలు పెడితే వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టారు. అందుకే మీరు ధనం పోరాట దీక్షలు చేసి మళ్ళీ అదే పని మళ్ళీ అమాయకులు చేసి ప్రజల్ని లాస్ట్ టైం కూడా ఇదే నారాయణ గారి కళల సౌధానికి నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కూడా మీరు పునః శంకుస్థాపన అని చెప్పి మళ్ళీ అదే పని మొదలెట్టారు. తర్వాత మొన్న మీరు బడ్జెట్లో దగ్గర 6,000 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారు. ఓ పక్క మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, 1,00,000 కోట్లు కావాలి అమరావతి రాజధాని నిర్మించాలంటే. మళ్ళీ అన్నమాట మీరు సంవత్సరంకి 6,000 కోట్లు చెప్పనంటే ఏంటి మీ విజను విస్తరాకులు కట్టని చెప్పి 20 ఏళ్ళకి కూడా దగ్గర పట్టేలా ఉంది అమరావతి రాజధాని. మరి ఎందుకు ఈ పకోడీ కబుర్లు, ముందు చెప్పి అబద్ధాలు. ఆ సింగపూర్ కన్సల్టెన్సీ ఈశ్వరం గంట తెచ్చి మన ఎత్తికెట్టారు. ఆడ పెద్ద ఫ్రాడ్ బ్యాచ్, ఆడేమో జైలు ఎత్తి లోపల జైలు వేశారు. ఇప్పుడు మిగిలింది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం, 3 రాజధానులు అన్నాడని ఈ హరికథ కాలక్షేపంతో ఎన్నాళ్ళ కాలక్షేపం చేసుకుంటూ వస్తారు. ఓ పక్క మీకు నిజంగా పక్కా భవనం కలకల్లాడుతూ కట్టిస్తే ఏడు చేయాలో కూడా తెలియదు. వెనకడికి ఒక సామెత ఉంటుంది, మల్లెపువ్వు ఇస్తేట ఏడు చేసాడు అన్నదో సామెత ఉంటుంది చూడు. అలా అక్కడ పర్యాటక రంగానికి సంబంధించిన ఒక భవనం కట్టి ఉంటే అక్కడ ఇది విశాఖలో ఋషికొండ మీద దాన్ని ఏడు చేయాలో ఇప్పుడు తెలియకుండా వీళ్ళు 50 టవర్లు కడతాం 100 టవర్లు కడతాం. నిజంగా చెప్పండి మీరు ఏడు చేద్దాం అనుకుంటున్నారు? సో ఏంటనేది ఒక క్లారిటీ లేదు. అలా కాదు, మీకు మళ్ళీ మనమాట ఒక మాట ఓ భవనం ఉంది కళ్ళ ముందు, దాన్ని ఏడు చేయాలో యూటిలైజేషన్ అంటాం మనం. యూటిలైజేషన్ మీకు తెలియదు, 50 టవర్లు కడతాం అంటారు. కట్టారు, ఏడు చేస్తారు దాంట్లో. ఈ ఉల్లంఘన ఎంప్లాయీల కోసమే కదా. ఓకే, అంటే ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ వల్లే ఖర్చు చేశారన్న వ్యాఖ్యలు కూడా విన్నాం మనం. మరి ఇప్పుడు మీరు తగలెడుతుంది అదే అంటున్నాం. అంటే 450 కోట్ల ఒక భవనం కట్టినప్పుడు అది తప్పు, అనవసరంగా కట్టినప్పుడు ఒక డిజైన్కి 400 కోట్లు పెట్టడం ఏంటి మరి దీన్ని? నేను అదే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెర్రి వెంగళాయలని గ్రహించి ఈ లిస్టా రాజ్యం తంత కాకపోతే తాడిమాటికి ఎదురేదమనడం సామెత ఉంటుంది చూడు, అదే సామెత ఇక్కడ. ఓ పక్క అప్పుల్లో పడి చచ్చిపోయామంటారు, రూపాయి డబ్బులు లేవంటారు. దగ్గర 3,37,000 కోట్లు అప్పు పూర్ణకొమ్మ చేసి పెట్టారు నెత్తికి. ఈ అమరావతికే దగ్గర 47,000 కోట్లు అప్పు చేశారు. వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, జర్మనీ దగ్గర నుంచి, ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి, అన్నిటి నుంచి తెచ్చి మన నెత్తికి పెట్టారు. అక్కడ తెచ్చి ఏటి చేస్తున్నారో చెప్పమంటే అది మాత్రం చెప్పరు. ఏమనంటే కంపలు కొట్టాలి. నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ మీరు ఏడైనా దేశంలో ఉన్న 4 మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకో, ఎవడైనా స్క్వేర్ ఫీట్ 10-12 వేలకు కడుతున్నాడు నాకు చూపించు. ఇటాలియన్ మార్బుల్తో కట్టి చచ్చిపోయినా 12,000 కూడా ఎవడు కోట్ చేయట్లే. ఇక్కడ మనకి ఎన్ని టవర్స్ ఉన్నాయి, అవతారం ఉన్నది, ఎన్ని టవర్లు ఉన్నాయి ఇక్కడ? హైయెస్ట్ టవర్లు 50 పైసలకు ఉన్నవి ఆకాశ సౌదాలు అంటున్నాం. అలా ఎవడో అంతంత కోట్ చేయట్లే. ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్లో అంతంత టవర్లు కోట్ చేస్తున్నారు? ఎవడు డబ్బులు? అత్త సొమ్ము అల్లుడుదానం అని చెప్పి అప్పు చేసి పప్పు కూడా అని సినిమా చూపిస్తే మాకు అప్పు చేసి ఎవడు కళలు, నారాయణ గారి కళల సౌదం అది ఎక్కడికి వెళ్తున్నాయి అంటారు? ఎక్కడికి వెళ్తున్నాయి? ఆడు ఇచ్చినట్టు ఇచ్చి వెనక పట్టుకుపోతున్నాడు. అంటే సంస్థలకు మనం కొన్ని వ్యాఖ్యలు విన్నాం. అంటే వైసీపీ నేతలు కొంతమంది అంటే చంద్రబాబు నాయుడు ఈ పలు సంస్థలకి కట్టబెడుతున్నారు, కావాలని వాళ్ళతో డీలింగ్స్ కుదుర్చుకున్నారు. సరే మళ్ళీ అనమాట ఆఖరికి దేవదేవుడు తిరుపతిని కూడా వదలలే కదా స్వామిని. ఆయన దగ్గర కూడా ఎకరో 50 లక్షలు ఎత్తేసారు. అలా మీకు నచ్చిన వాళ్ళందరికీ 99 పైసలకి మీ అబ్బాయితో ఇప్పించేస్తున్నారు. 99 రూపాయలకి లేదా 99 పైసలకి బాటా రేట్ ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళ దగ్గర కలిగిన కాటికి కలో గెంజో ఆర్బీఐ వాళ్ళ దగ్గర, డిఫెన్స్ వాళ్ళ దగ్గర, వీళ్ళందరి దగ్గర ఎంతెంత డబ్బులు ఎత్తేసారో గత బడ్జెట్లో క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందులో ఎవరికి ఉపకారం పడుతున్నారు మీరు చెప్పండి. వాళ్ళు అక్కడ మీ అబ్బాయి తోడలుడికి ఒక 5,000 ఎకరాలు అది గీతం కాలేజీకి అప్పనంగా కట్టపెట్టేశారు. ఇది ఎవరి సొమ్మని, ఎవరి సొమ్ము ఎవరు దారిపోసేస్తున్నారు మీరు? పోనీ ఇదేమన్నా దీనికి తగ్గట్టు ప్రాస్పరిటీ ఇలా గ్రోత్ మనకు ఉన్నప్పుడు ఇక్కడ మీరు తెలంగాణలో మనం గమనించుకుంటే మీరు చెప్పిన హరికథ ఒకటి ఉంది కదా, నేనే హైదరాబాద్ కట్టానని. మీరే కట్టిన హైదరాబాద్లో ఎకరం 150 కోట్లు 100 కోట్ల పైచీలకు పలుకుతుంది. అలా అమరావతిలో కనీసం 20 కోట్లు పలికిన ఉదంతం చెప్పండి. పోనీ ఈ డబ్బులు ఇలా తీసుకొచ్చాం, ఈ 10 ఎకరాలు పలానా ప్రైవేట్ సర్కిల్లోకి అమ్మాం, ఆడ వచ్చిన డబ్బులతో మనం ఈ విధంగా బిల్డింగ్ కడుతున్నాం. ఇవి చెప్పండి, ఎవడన్నా కాదంటావా? రైట్. అయితే ఇక్కడ మీరు అన్నట్లు నిజంగా 99 పైసలకి అమ్మడం అవ్వచ్చు, మరి కొనాల్సి వచ్చినప్పుడు మాత్రం లెక్కలు చదరపడుకి 12,700 కోట్లు ఉన్నాయి. ఎక్కడ అంటే అటు ఏ రేంజ్లో ఉన్నాయంటే ఏ మూల నుంచి ఏ మూలకి 99 పైసలు 12,700 కోట్లు అంటే మాకు మ్యాచ్ అవ్వట్లా. మ్యాచ్ కూడా కాదా మనకి ఇందులో. ఇంకా మళ్ళీ సబ్సిడీస్ చెప్పినా మనకి ఫ్రీ ఇసుక, ఫ్రీ కంకర. రైట్. ఈ 2 లాబింగ్లతో ఆడికి ఎవరికైనా ఈ ఎల్ఎన్టీ వాడు ఇంకో ఆశ్చర్యం చెప్పను, ఈ షాపుర్జీ పలంజీ వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఈ ఎల్ఎన్టీ వాడిని మళ్ళీ తీసుకొచ్చారు, ఎన్సీసీ వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎవడైనా నాదే ఒక ఇల్లు ఒక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా.
వాడికి నాకు ఒక ఇనిషియల్ అగ్రిమెంట్ ఉంటుంది, అరే ఇది 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కట్టాలి దీనికి, లేదా 10 ఏళ్ళలో కట్టలేకపోతే దీనికి ఈ క్లాస్ ప్రకారం నాకు ఇంత ఇంట్రెస్ట్ పే చేయాలి, లేదంటే నాకు నేను ఉన్నంతకాలం బయట ఇంట్లో రెంట్కి పే చేయాలి, ఇలాంటివి అగ్రిమెంట్లు ఉంటాయి కదా. కానీ వాడు సడన్గా 5 ఏళ్ళ తర్వాత రేటు పెరిగిపోయింది సార్, నాకు రేటు పెంచండి అని ఎవడో అంటాడే. ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. పైపచ్చి దోపిడీకి ఇంకో నిలువెత్తున నిదర్శనం, వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి పిలుస్తున్నారు పనికి. ఎవరికి ఇప్పుడున్న ఎల్ఎన్టీ వాడికి, షాపూర్జీ పలాంజీ వాడికి, ఎన్సీసీ వాడికి, వీళ్ళందరికీ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పనులు మొదలెట్టమంటున్నారు. పైపచ్చు వాడు చేయవలసిన పని, అక్కడ వాడు ల్యాండ్ ఇచ్చారు, వాడికి డెవలప్మెంట్ చేసుకోవాలి కదా, నీళ్ళు ఆడే తోడుకోవాలి కదా, కంపలాడే కొట్టుకోవాలి కదా, అది మా నారాయణ గారు ఫ్రీ 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 అని చేస్తాడు. ఇదేంటి ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఎవరికైనా డెవలప్మెంట్ ఇస్తే కన్స్ట్రక్టర్ ఏం చేస్తాడు, వాడు ఆ కాంట్రాక్టర్ ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ, కంప్లైంట్ కొట్టి చదువు చేసుకుని పొక్లైనర్ పెట్టి తర్వాత వాడు స్ట్రక్చర్ మనకి ఇచ్చి ఇలా ప్లానింగ్ ఇలా కడుతున్నాం అంటే, లేదు బాబు నాకు 2 ఫ్లోర్లో ఈ ఫ్లోర్లో ఇది కావాలి అలా కావాలని మనం ఏదో చెప్పిన అమెండ్మెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ వీళ్ళు డ్రాయింగ్ ఈడే బయట పెడతారు. మీరు ఇందాక చెప్పినట్టు 450-550 కోట్లు తగలబెట్టి చేయిస్తూ ఇంకో పక్క ఆడికి కంపలు కొట్టించి నీళ్ళు తోడిస్తే ఆడికి ఆడతాడా. ఇది చాలా వెరైటీగా లేదు. ఇది కేవలం దేనికి, దోపిడీకి మాత్రమే తెరలేపిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. లేకపోతే ఇందులో ఇంకా వేరే కాన్సెప్ట్ నీకు ఏముంటుంది. సో అలా మీరు అంటున్నారు, బట్ ఇక్కడ చూసుకుంటే ఈ నేనడం కాదు, మీరు కాదండి కాంట్రడిక్ట్ చేయాలి. లేదు నేను కాదని చెప్పడం కాదండి. జనరల్గా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సదస్సులో మాట్లాడారు, చేసే పని మంచిదే అయితే చరిత్రలో నిలుస్తుంది, సవాళ్ళు ఏం వచ్చినా మేము ఎదుర్కొంటాము, ఇవన్నీ మేము పట్టించుకోమనే ఒక కాన్సెప్ట్లో ఆయన మాట్లాడారు. సో మీరు ఏమంటారు దానికి? అదేనమ్మా, ఇప్పుడు తొంది కాకపోతే కాశీ దాకా డేకర్ మానడం సామెత ఉంది. ఇప్పుడు మీరు డేకరేస్తున్నారు, అదే నేను కాశీకి వెళ్తున్నాను కదా అన్నది పెద్ద హెడ్డింగ్ మీ తపేలా ఛానల్లో పెడతారు. అది కాశీకి వెళ్ళిన చంద్రబాబు గారు తప్ప అని నువ్వు ఆర్గ్యూ చేసినట్టు ఉంటుంది. కానీ కాశీకి దేని మీద డేకరికి వెళ్తాను తంద కానప్పుడు తాడిమాటకి ఎదురేదమన్నాడు అంటే ఎవరిని నిజంగా దేకరుకుని ఎదురుతున్నాడు వేడు. ఇక్కడ ప్రజల సమస్యలు, ప్రజల డబ్బులు, వీటితో ఆయన రాజసౌధాలు కట్టుకోవడానికి ఏమనంటే మీకే కట్టిస్తున్నాం అని చెప్పడం తప్ప ఎవరికి ఉపయోగం అంటారు. అంటే ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ గురించే ఈ వ్యాఖ్యలు విన్నామనే ఉద్దేశంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పారు, హైదరాబాద్లో చూస్తున్నారు మీరు మేము ఎంత డెవలప్ చేసామో, ఇప్పుడు హైదరాబాద్ లాగానే అమరావతి ఇంకా బాగా చేయబోతున్నాం, అందుకే ఎవరేం చెప్పినా మేము వినము, పట్టించుకో విమర్శలు. సరే అమ్మా, హైదరాబాద్లో మీ రోల్ ఏంటి క్వశ్చన్ చేద్దాం మనం. హైదరాబాద్ని నేనే డెవలప్ చేశానని చెప్తూ ఉంటారు కదా చంద్రబాబు గారు, ఎప్పుడు మై విజన్ కనిపిస్తోంది హైదరాబాద్. మరి మనకు తెలిసి అలా కులీ కుతుబ్ షా ఏదో చార్మినార్ కట్టాడు 400 ఏళ్ళ క్రితం చరిత్ర, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. నువ్వేనా చైనా బ్యాచ్ నువ్వు? కాదు, కానీ చైనా బ్యాచ్ అంటే తెలుసా, చైతన్య నారాయణలో చదివినడికి 2,4 3,6 తప్ప ఇంకేంటి నేర్పరాడికి. అంచేత ఇంగిత జ్ఞానం, ఇహపరాలు పూర్వపరాలు చరిత్ర ఎటు తెలియదు కాబట్టి చైనా బ్యాచ్కి చెప్పుకోమను వింటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఒక కలగన్నారు మీరు, ఎందుకంటే మీరు అబ్దుల్ కలాం గారిని మీరే ప్రెసిడెంట్ చేశారు కాబట్టి. కలగన్నందుకు ఏం చేశారు, శంషాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందని కలగన్నారు. వచ్చి చేసింది ఎవడు, రాజశేఖర రెడ్డి గారు. అలాగే పివి నరసింహారావు ఫ్లైఓవర్ మీద వెళ్తే ట్రాఫిక్ని వైలేట్ చేసి ఎయిర్పోర్ట్కి ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు అన్నారు. టటటక మరి రాజశేఖర రెడ్డి గారు కట్టారు. సో మీరు కళ్ళగానండి, చేసి వాళ్ళు వేరేగా ఉంటారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్డు ఇలా ఉంటే బాగుంటుంది మన చుట్టూ అన్నది మీరు ఒక కళ. ఆ కళని సహకరించింది ఎవడు, చేసింది ఎవడు, రాజశేఖర రెడ్డి గారు. మళ్ళం అనమాట ఎయిర్పోర్ట్కి రాజశేఖర రెడ్డి గారే పివి నరసింహారావు గారు ఫ్లైఓవర్ రోడ్డు కడితే మిగిలిన ఎన్ని ఫ్లైఓవర్లు కట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఈ మధ్యన వెళ్ళినారు ఎయిర్పోర్ట్కి, కేసీఆర్ గారు ఎన్ని కట్టారు అవి? ఏ రోజున నేను కట్టానని చెప్పుకున్నారా? కట్టనోడు నేను కట్టానని చెప్తూ ఉంటాడు. ఇది బాధాకరమైన విషయం. దీనికి ఒక కథ ఉంది. నువ్వు వాళ్ళ పొలకేసి గడి సినిమా చూసావా, వడివేలు గడితే చూసేవాళ్ళు చూడలేదా? వాడు ఆ సినిమాలో ఏడ్ చేస్తాడంటే వాడు బొమ్మ ఒకటి వేయిస్తాడు. వాడు ఎలా ఉంటాడు, సన్నగా రేవటగా గాలిగా వేస్తే పొయ్యిలో ఉంటాడు కదా. వాడు ఒక అట్ట 6 అడుగుల ఆజానుభావుడు బొమ్మ వేయిస్తాడు. వేస్తే సభలో ఉన్న వాళ్ళందరూ అదేంటంటే ఇలాంటి బొమ్మ వేయించారు మీరు, ఇది మరీ ఇలాగైంది, మీరు ఎలాగ ఉన్నారో అది ఎలాగో చూసుకోండి. రేపు పిచ్చోళ్ళారా, నేను ఇప్పుడు ఉన్నాను మీరు చూశారు, ఒక 400-500 ఏళ్ళ తర్వాత నేను ఇలాగ ఉంటాడు వీడు ఆజానుభావుడు, వీడు అందుకే తీసిమారు కానీ ఇంతలా చేయగలిగాడని చరిత్ర చెప్పుకుంటుందట. అదే ఫామ్లో పాటిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మీరు గమనించుకోండి. ఇప్పుడు ఈ చైనా బ్యాచర్లందరికీ ఇంట్లో మీ పిల్లల్ని అడుగు, చంద్రబాబు గారు కట్టారటమ్మా. సార్ బట్ ఇక్కడ చూస్తే మరి ఇప్పుడు మనం రీసెంట్గా చూసామండి, మన భోగాపురం దగ్గర ఏదైతే సెమీ రింగ్ రోడ్ అంటున్నారు, మరి అది ఎవరు ఓపెన్ చేస్తున్నారు? మరి దానికన్నా ముందు ఫ్లైఓవర్లు ఎవరు వద్దన్నారు? సో మరి వాళ్ళు చెప్తున్నారు అంటే అక్కడ ఇరుకు రోడ్లన్నీ మేము ఆ ప్రయాణికులు పడే ఇబ్బందులు తప్పించడానికే 70 కిలోమీటర్లు. నాకు వద్దు సార్, మీకు ఎవ్వరు వద్దు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అప్పుడు టీ తాగినప్పుడు అలిగే
మధ్యాహ్నం లంచ్కి అలిగే, మధ్యాహ్నం టీ సమోసా బ్రేక్లు అలిగే, సాయంత్రం సభ కూడా అలిగి ఉన్నా. మా విష్ణుకుమార్ రాజు గారికి ఒక సమాధానం చెప్పండి సార్ భోగాపురం ఎయిర్పోర్ట్కి, మేము కూడా సాటిస్ఫై అయిపోతాం. అంటే ఇప్పుడు అది జరుగుతుందా జరగదా మీ ఉద్దేశం? జరిగింది కదమ్మా, చేసినోడు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఆ జిఎంఆర్ ఎవడికి మొక్కి మరీ ఒప్పుకున్నాడు. జగన్మోహన్ నా అదృష్టానికి హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అడ్డం నాకు మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి కళ సహకరించగలిగాను. ఇప్పుడు మీరు మీ రాజ్యంలో కూడా నేను ఇది కట్టగలుగుతున్నాను, కట్టుతున్నాను అని చెప్పినాడు. ఈయన రాగానే లటక్కని రిబన్ కట్ చేసి ట్రయల్ ఫ్లైట్ ఏమో రామ్మోహన్ నాయుడు దిగాడంటే ఏం చెప్పాలి మనం? రైట్. వాస్తవానికి దగ్గరగా మాడదాం ప్రజలకు కూడా. ఇప్పుడు లాజిస్టిక్స్ అన్నవి ఎలా ఇంపార్టెంట్ అంటే భూ నిర్వాసితులు అని ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో మీరు ల్యాండ్ ఎక్వైర్ చేశారు, ఇది ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అని. ఎంతమంది నిర్వాసితులకు డబ్బులు ఇచ్చారు? వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోపోతే రెట్టుకోండి అంటున్నారు. ఎక్కడ? సో ఇక్కడ ప్రభుత్వాల యొక్క ప్రాథమిక కర్తవ్యాలు ఏంటంటే ఈ భూ నిర్వాసితులకు సంబంధించిన విషయంలో ఏ ప్రభుత్వం బోల్డ్ స్టెప్స్ తీసుకుంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చెప్తూ ఉంటారు? 14,000 ఎకరాలు కావాలి, 16,000 ఎకరాలు కావాలి, 20,000 ఎకరాలు కావాలని ఇష్టమైనట్టు చెప్తూ ఉంటారు. దానికి ఎక్వైర్ చేసింది ఎంత? 2,350 కోట్లు, 2,350 ఎకరాలు. సో దాంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కడుతున్నారు. వీళ్ళు నేను చెప్పిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గర దగ్గర 4,000-5,000 ఎకరాలు. సో ఇవన్నీ ఒక విజనరీ ప్లానింగ్ ఎవరు చేశారంటే తర్వాత వచ్చిన లీడర్లు. కానీ విజనరీ అని పేరు ముందే పెట్టేసుకున్నారు కాబట్టి క్రెడిట్ నేను తీసుకుంటానంటే ఎట్లా అవుతుంది? ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. డెఫినెట్లీ అవ్వదు అనుకోండి, బట్ ఎవరు దాన్ని ఆర్గ్యూ కూడా చేయట్లేదు. ఏం చేస్తారు? వినివాడికి చెప్తారు, విన్నోడికి చెప్తారు, తెలిసినోడికి చెప్తారు, తెలియనోడికి చెప్తారు. తెలిసి తెలియనోడికి అడ్డంగా బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏం చేయాలి? ఆఖరికి కూర్చుని ఇంటర్వ్యూలో కూడా నేను విజనరీ ఏదైనా విజనరైజ్ చేసి ఆలోచించి చెప్తానంటే నువ్వేంటో చెప్పు. నువ్వే ఇంటర్వ్యూ చేసావు చంద్రబాబు గారిని, కానీ కాంట్రడిక్ట్ హిమ్. రైట్ రైట్. అంటే ఇక్కడ దుబాయ్ సింగపూర్లతో ధీటుగా చేస్తానంటున్నారు అమరావతిని. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? 400 కోట్ల డిజైన్ ఏమో అనుకోవచ్చేమో. కాదమ్మా, ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను. నీ జేబులో డబ్బులు ఉన్నాయనుకో, నువ్వు ఏదైనా కలలు కను. ఇప్పుడు షాజహాన్ బొమ్మలు వేసుకునే తాజ్మహల్ కట్టాడా? అంతే. రైట్. సో డబ్బులు భాగమతి కోసం బొమ్మలు వేసుకునే చార్మినార్ కట్టాడా? చరిత్రలో ఎలా నిలబడిపోయి నీకు అక్కడ స్పర్ ఆఫ్ మూమెంట్లో వాట్ యూ రిక్వైర్, వాట్ యు ఆర్ నీడ్ ఆఫ్ అది అడ్రస్ చేస్తే సరిపోతుంది. నేను షాజహాన్ ముంతాజ్ని మర్చిపోలేకపోతున్నాను, తాజ్మహల్ కట్టాడు. అది ఎలా ఉంటుందంటే ఎస్ ఇట్ ఈస్ దేర్ యాజ్ అ ల్యాండ్ మార్క్ అన్నమాట. అలాగే భాగమతిని నేను మర్చిపోలేకపోతున్నాను కట్టాడు సమాధి. ఎలా ఉంది అది? సో అట్లా మీరు ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పర్ ఆఫ్ ద మూమెంట్లో వాట్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ అది అడ్రస్ చేయండి. ఏంటంటారు నీడ్ ఏంటంటే సింపుల్. అక్కడ అమరావతి రైతులు ఎవరైతే 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళకి సక్రమంగా వాళ్ళ ల్యాండ్లు వాళ్ళకి కొట్టించి ఇది అమరావతి శాశ్వత రాజధాని అని గజెట్ తీసుకొస్తే అప్పుడు నువ్వైనా నేనైనా ఎవడైనా మాడతాం దాని గురించి. మన రాజధాని మన కళల సౌదు అని. నువ్వు చేయవలసిన పని మానేసి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు రైటా అని ఆర్గ్యుమెంట్ చేసావనుకో వితండవాదం అంటారు దాన్ని. అంటే కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న మాటకి విరమించుకుంటూ రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పును గౌరవిస్తూ 3 రాజధానుల బిల్లు కోర్టు నుంచి హైకోర్టు నుంచి విరమించుకున్న తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద అపవాదం మోపుతా ఉంటే ఏమనాలి? తెలివి తక్కువతనం అనాలి. అంటే ఇప్పటికి కూడా అమరావతి ఏపీ రాజధాని అని క్లారిటీ లేదంటారా? గజెట్ ఏది? నాకు ఇవాళకి కూడా కావాల్సింది శాశ్వత రాజధాని. ఇప్పుడు ఢిల్లీ రాజధానిని ఒప్పుకుంటా ఒప్పుకోవా? అది కాన్స్టిట్యూషన్లో క్లియర్గా చెప్పింది దేశ రాజధాని ఢిల్లీ అని. హైదరాబాద్ ఇవాళ మనకి ఆఖరికి విభజించినప్పుడు కూడా 10 ఏళ్ళు ఇక్కడే ఆడవండి. తెలంగాణకి ఇది శాశ్వత రాజధాని కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిందే లేదా? మరి అలా ఆంధ్రప్రదేశ్కి ఏది? మరి నిధులు విడుదల చేశారు అమరావతి అభివృద్ధి కోసం కొత్తవి. మళ్ళీ అబద్ధాలు చెప్పకమ్మా నువ్వు కూడా. నువ్వు ఆ దిక్కుమాల పేపర్లో దైదగూడ ఛానల్లో చూడబాకు. మనకి నిధులు ఏం విడుదల చేయలేదు. నీకు ఇవాళ ఎంగిల్ చేత్తో కాకిని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కొట్టలే. ఒకసారి ఇచ్చింది 3,000 కోట్లు. అది కూడా 1,500 కోట్లు మాత్రమే అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, బిల్డింగ్ల కోసం. ఎందుకంటే అప్పుడు తడక బొంగులు కూడా లేవు మన మొహానికి. సో ఇక్కడ మీకు మళ్ళీ కేటగిరికల్గా చెప్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాజధాని నిర్మించవలసిన ప్రాథమిక బాధ్యత. ఈయన సొంత పెత్తనాలు ఎలగబెడుతున్నాడు. ఇదోటి ప్రజలు గ్రహించండి. రెండోది, అమరావతి రాజధానికి ప్రభుత్వం పరంగా చేయవలసినవి ఏంటంటే ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు భవనాలు. ఇది ప్రాథమిక బాధ్యత. అలాగే ఆర్బీఐకి కూడా ల్యాండ్ అలొకేట్ చేస్తే ఆడొచ్చి కట్టుకుంటాడు. కానీ వీళ్ళు ఓవర్ యాక్షన్లు చేసుకుంటూ హైకోర్టులో వసతులు కల్పించాలి. ఇప్పుడు దానికి నాకు తెలిసి నీకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఎంఐజీలు ఎల్ఐజీలు ఉండేవి. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హైదరాబాద్ రేడియస్లో గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన క్వార్టర్స్ అన్నీ ఎన్హాన్స్ అయ్యాయి. రాత్రి ఎన్హాన్స్ అవ్వలేదు కదా. ఒకప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కాలనీలు అంటే ఎక్కడ ఉండేవి? కొందరబాగు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేవి, అవునా కదా? ఇప్పుడు అది ఉంటున్నాయి అంటే ఎక్కడైనా లైక్
ఇప్పుడు పర్టికులర్ మినిస్టర్స్ క్వార్టర్స్ అప్పుడు ఎక్కడ ఉండేవి? రైట్ రైట్ అవును కొంచెం హిమాయత్ నగర్లో ఉండేవి. రైట్ అవును తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ మినిస్టర్ రెండు అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత కదా ఇప్పుడు గాయత్రి హిల్స్లో కట్టించారు, రైట్ తర్వాత అక్కడ ఏవి కట్టించారు, ఇవన్నీ తర్వాత చెప్పుకుంటున్నవే కదా. రైట్ సో నువ్వు ఏది మొదలే ఆది మూలమే లేకుండా మీరు అన్నీ నాకు విజనరీ కాబట్టి అన్నీ ఇలా రిమోట్లతో నడిపించేస్తానంటే ఎట్లా అవుతుంది? ముందు పని మొదలు అవ్వాలంటే ఏం చేయాలి? అక్కడ శాశ్వత భవనాలు వచ్చే ముందు మనం టెంపరీ భవనాలు అన్నావు సరే. అప్పుడు టెంపరీ భవనాలు అంటే రేకుల షెడ్లు ఇప్పుడు కట్టారు కదా మీరు. కూల్చేసిన జగన్మోహన్ రెడ్డి మీరు పడి ఏడుస్తుంటారు చూడు, అదేంటి ప్రగతి భవన ఏంటంటారు దాన్ని? ఓకే జగన్మోహన్ కరకట్ట ముందు ప్రగతి భవన్ ఇక్కడ కాదు లేదు సార్, కాదు తెలంగాణలో అక్కడ రైట్ ఒక టెంపరీ షెడ్ కట్టారు కదా, కట్టి దాన్ని కూల్చేశారని లబో దిబో అని జగన్మోహన్ రెడ్డి పడి ఏడుస్తారు కదా. అలాంటిది ఏమైనా కట్టిపోని సచివాలయం ఇలాగుంది, లేదంటే హైకోర్టు ఇలాగుంది కాబట్టి శాశ్వత భవనం అంటే ఒప్పుకుంటాం. బ్రహ్మాండమైన స్ట్రక్చర్తో కట్టిన హైకోర్టు భవనం ఉంది అక్కడ, యూజ్ చేయట్లేదు యూజ్ అవుతుంది. ఇవాళ హైకోర్టు జడ్జి గారు ఏమైనా నేను ఎక్కడి నుంచి తీర్పు నాకు మంచి బిల్డింగ్ కట్టిస్తాను కానీ అన్న మాట ఏమైనా ఉందా? రైట్ వీళ్ళకి వీళ్ళే. సో ఉన్న అంటే అంటే జగన్ ఏ గారి పని ముఖ్యం? హయాంలో ఏది కట్టినా మేము వాడము. ఏది ముఖ్యం? జగన్మోహన్ ఏం కట్టలేదు, వాళ్ళే కట్టుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనికి మాల ఖర్చులు చేయడు. ఋషికొండది మాట్లాడుకున్నాం వాటిని ఏడ్ చేయాలో తెలియదు. అంటే ఆ భవనాన్ని అంటే జగన్ గారు కట్టారు కాబట్టి ఆయన హయాంలో జరిగింది కాబట్టి మేము జగన్ గారు ఏమైనా ఇంటికి కట్టుకున్నాడు? అంటే అదేనా మరి ఆ పేరు మీద ఆయన రిజిస్టర్ చేసి ఇచ్చిమనండి. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సౌలభ్యం కోసం, ఎందుకంటే నీకు సింపుల్గా చెప్తానమ్మా, ఆనాటి ఆయనలో ఋషికొండ మీద చంద్రబాబు రామారావు గారు స్టార్ట్ చేశారు. ఋషికొండ మీద క్వార్టర్స్, ఏది వైజాగ్ తెలిస్తే నీకు తెలుస్తుంది. ఋషికొండ మీద కాటేజీలు కట్టారు ఫస్ట్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత హరిత రిసార్ట్స్ కట్టారు. తర్వాత ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్ 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూలిపోయి దిగలబడిపోయి ఉన్నప్పుడు ఏం చేస్తారు అట్లని? కొంచెం రిపేర్స్ చేయాలి. ఇప్పుడు శాశ్వతంగా ఎలాంటిది కట్టాడంటే కళ్ళ సౌదంలా కట్టాడు. అది వీళ్ళే మొత్తుకున్నారు వెళ్ళబో దిబోని. ఒకసారి పవన్ కళ్యాణ్, ఒకసారి చంద్రబాబు నాయుడు ఇదేటిది ఈ అద్భుతం జర్మన్ జపాన్ టెక్నాలజీస్లో పెద్ద పెద్ద భూకంపాలు ప్రపంచం తెరబడిపోయినా దీనికి ఏట్ అవ్వదని. ఇదే పని అక్కడ ఇయ్యాల. ఇక్కడ అమరావతిలో ఇలాంటి స్ట్రక్చర్లు కట్టాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కూలిపోయి కుసించిపోయేది. భూ సంద్రత ఎలా ఉంటుందంటే దగ్గర 100-200 అడుగులు కిందకి వెళ్ళినా సరే రాయి తగలదు అక్కడ. ఓకే నదీ పరివాహక ప్రాంతం కదమ్మా. రైట్ రైట్ సో అప్పుడు ఏమవుతుంది, నీకు ఎప్పుడైనా సరే స్ట్రక్చర్ కిందకి వెళ్ళడానికి ఇప్పుడు ఉదాహరణకు నువ్వు 50 అడుగులు కట్టి మంచి స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసినా కొన్ని వరస్ట్ సినారియోలో వరస్ట్ సర్కమ్స్టాన్సెస్లో 50 అడుగులు కిందకు కూడా కొంచెం కూర్చించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రాబిలిటీస్ కిందనంతా రాక్ సర్ఫేసు హార్డ్ సర్ఫేస్లో ఉన్న దగ్గర. అలాంటి హార్డ్ సర్ఫేస్ కాదు అది. లేదు అవును ఏం చేయగలుగుతావు? లేదు దాన్ని కప్పిపుచ్చడానికి ఏం చేయాలి? నల్లరేగడి నేలలు ఎర్రమట్టి నేలలు ఏం పండుతాయి? అవన్నీ మర్చిపోతే ఎలా? రైట్. సో ఇక్కడ ఇంకొకటి అండి, మరి కోస్టల్ కారిడార్స్ విశాఖ నుంచి భీమిలికి కూడా నిర్మిస్తున్నారు, వాటిని ఏమంటారు మీరు? సిదిరి అప్పలనాయుడు గారు యూజ్ అవ్వవంటారా? సిదిరి అప్పలనాయుడు గారు ఒక వేదికలో బ్రహ్మాండంగా చెప్పాడు. ఆయన ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇది కేంద్ర ప్రభుత్వం మనకి ఇనిషియేట్ చేసిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేషన్ బ్రహ్మాండమైంది. ఎందుకంటే 975 కిలోమీటర్లు ఎంతమంది కోస్టల్ కారిడార్ ఉంది. దీనికి ప్రభుత్వం పరంగా ఆ రోజు ఒక బిగ్ ఇనిషియేషన్, ఏది ఓ 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3-4 పోర్ట్లు ప్రభుత్వం పరంగా. ఇంత హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే జరుగుతుందో ఒక వాణిజ్యానికి నెక్స్ట్ మత్స్యకారులకి ఇవన్నీ చేసిన దగ్గర ఇది తనతో కాంది జగన్మోహన్ రెడ్డితో అయ్యింది కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం చూడు తాడి చెట్టు ఎక్కివ్వండి ఒక పొంత ఎక్కితే మిగిలిన 3 పొంతలు తోస్తే పైకి ఎక్కిపోతాడు అనుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని నెత్తిమీ కూర్చోబెట్టి పైదాకా ఎక్కించుకుని కాబరికాయకి వచ్చి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారితో అది కాదు. హీఈస్ కాంపిటెంట్ ఇనఫ్. ఏ పని అయితే చేశాడో దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం 10 అడుగులు ముందుకు వచ్చింది. మన దౌర్భాగ్యం ఏంటంటే 2 ఏళ్ళు కరోనా, మిగిలిన 3 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుతో మన ప్రభుత్వం కోల్పోయింది. ఇక్కడ ఈ దిక్కుమాల సర్కమ్స్టాన్సెస్లో ఈయన వచ్చి ఉద్ధరించి ఊళ్ళో వెళ్తాడంటే ఉన్నదంతా ఈ జువల్దీన్ ఫిషింగ్ హార్బర్ని కూడా తీసుకెళ్లి ప్రైవేటీకరణ, ప్రతిదాని ప్రైవేటీకరణ మన దగ్గర కేంద్ర ప్రభుత్వం ఏం విముఖత చూపిస్తుంది? సో విముఖతే చూపించుకుంటూ వెళ్తుంది, రూపాయి డబ్బులు ఇవ్వట్లే. సో ఈ కాన్సెప్ట్లో ఈ ప్రభుత్వం చేయవలసిన చిత్తశుద్ధి ఏంటంటే మనకి ఉపాధి కల్పిస్తామని వీళ్ళు చెప్తున్న పకోడీ కబుర్లకి ఇప్పుడు మత్స్య సంపద ఈ 3 పోర్టులు అయితే ఎంత వాణిజ్యం డెవలప్ అవుతుందమ్మా. ద హ్యూజ్ ఎక్స్పోర్ట్ కారిడార్ వీళ్ళు ఓపెన్ కదా. సో దానికి తగ్గట్టు బోల్డ్ అనే యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి చాటుకుంటే ఈ హార్బర్ల మీద కానీ లేకపోతే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల మీద కానీ ఫిషింగ్ హార్బర్ల మీద ఫోకస్ చేస్తే పని అవుతుంది. అది తప్ప అన్ని పనులు చేస్తున్నారు. అంటే ఇక్కడ కేంద్ర సహకారం లేదు అంటారా? అక్కర్లేదు కదా. ఇప్పుడు దాకా మొదలెట్టుకున్న పనికి మన ప్రభుత్వమే మనం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే దగ్గర ఇంకొంచెం అడుగు ముందుకు వెళ్ళాలి అంతే. నీకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అహంకారం. అహంకారంతో చేస్తున్న పనులకి ఎప్పుడు సత్ఫలితాలు ఇవ్వవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కళ్ళు బైర్లు గమ్మేలా ఉన్నాయి.
సో దానికి ఏం చేయాలి? అతన్ని నల్లిఫై చేసుకుని ముందుకు వెళ్ళిపోతే నా పని సులువు అవుతుంది అనుకుంటున్నారు. కానీ నల్లిఫై చేసే ప్రాస్పెక్ట్లో ప్రతిదీ ప్రైవేటీకరణ అన్నప్పుడు ఎలా కుదురుతుంది? దానికి అది సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకి మెడికల్ కాలేజీలు, ఉదాహరణకి పోర్ట్లు, ఉదాహరణకి ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు, వీటిలన్నీ ప్రైవేట్ చేసేస్తామంటే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు తప్ప ఏం చేయలేదన్నారు మరి. అదే చెప్తున్నాను. ఆ అబద్ధాలు చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వంలోకి ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు ప్రతి దాంట్లోనూ కళ్ళు బైర్లుగా అమ్ముతున్నాయి. ఏది ముట్టుకుంటే అది కరెంట్ షాక్ తగిలినట్టు తగులుతున్నాయి. ఇదేంటి, ఇది ఎంత పని చేశాడు, ఇదేం చేస్తున్నారు, మనం ఏం చేయలేకపోతున్నాం, ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని. దానికి ఏం చేయాలి? బడ్జెట్ ఎలిగేషన్స్ ఇచ్చుకుని ముందుకు వెళ్ళిపోవడం రావాలి. అది వెళ్తా కావట్లే. ఓకే, అంటే ప్రైవేటీకరణ కూడా అభివృద్ధి కోసమే అని చెప్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ఇప్పుడు దగ్గర దగ్గర 3 వంతులు డబ్బులు మనం ఖర్చు పెట్టిన తర్వాత పావు వంతు అని పెట్టి మొత్తం నువ్వు బట్టుకెళ్ళిపోంటే ఏదైనా భయమా? కరెక్టే, ఆఫ్ కోర్స్. కానీ మేము డెవలప్ చేస్తున్నాం అంటున్నారు. అంటే ఎలా? హైదరాబాద్కి ఇప్పుడు ధీటుగా. నీకు మళ్ళీ చెప్తుంది అదే. ఇప్పుడు నీకు మీ నాన్నగారు నిన్ను చిన్నప్పటి నుంచి చదివించి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి దాకా తీసుకొచ్చారమ్మా. లేదు లేదు పెళ్లి కాదు, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదివిస్తాం అంటారు ఎవడన్నా? కాదు, డెఫినెట్లీ. సో అంటే ఆల్రెడీ అంతా అయిపోయింది, జస్ట్ ఏదో ఇస్తున్నా. అంటే ఇక్కడ ఎవరికి లాభం? మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే లాభం కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి అనే బ్రాండ్ని డిస్ట్రాయ్ చేయాలి అన్న దాంట్లో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నిస్తే పోయేది ఏముందని. ప్రయత్నిస్తే పోయేది ఏముందో నాకు తెలియదు, కానీ వీళ్ళైతే ఖచ్చితంగా పోతారు. అదైతే వాస్తవం. ఓకే, నిజం నిప్పు లాంటిది అంటారు. మరి ఇవన్నీ చూసే జనాలకి అర్థం ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం చలికాలంలో టక్కన భోగి మంట వేస్తాం, బాబా అని దగ్గరికి వెళ్తాం. కానీ అది రాజుకున్న తర్వాత ఎలా ఉంటుంది? ఆ సెగకి ప్రతి ఒక్కరు చలి ఉన్నా సరే 10 అడుగులు వెనక్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అది టుడే ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ దెమ్. ఓకే, సో అంటే ఇక్కడ ఇంకొకటి అండి, మన కేంద్రంలో ఒక భాగంగా ఉన్నారు ఏది ఏపీ ప్రభుత్వం. మరి అమరావతికి కావచ్చు లేదా ఏపీకి కావచ్చు అక్కడ అడగవలసిన ప్రశ్న, రాజుగారు మొదటి భార్యగా ఉన్నారా, రెండో భార్యగా ఉన్నారా? అంటే నిజంగా తెచ్చుకునే కెపాసిటీ ఇక్కడ లేదనుకుందామా, వాళ్ళు సుముఖత చూపించట్లేదు అనుకుందామా? నీకు ఇంకోటి చెప్తున్నా, దారిని పోయిన దరిద్రాన్ని ఎత్తికెత్తుకున్నాం అనుకున్న కాన్సెప్ట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టువర్డ్స్ తెలుగుదేశం. ఓకే, అంటే ఎందుకు పెట్టుకున్నాం పోతు వీళ్ళు అదే కాన్సెప్ట్లో ఉన్నారు. 2 దరిద్రాలు అంటే 2 మైనస్లు ఇచ్చుకుంటూ ప్లస్సే కదా. ఎవరికి ప్లస్ అవ్వాలి? బీజేపీ వాడికి ప్లస్ అవుతుంది, ఓకే, వీళ్ళకి మైనసే. అండ్ రీసెంట్గా రెండోది అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్. వీళ్ళకి కేవలం పవర్ కావాలా? వీళ్ళకి మళ్ళీ నీకు ఇప్పుడు కాదు, వీళ్ళకి జడ్జిమెంట్ కూడా గౌరవ చంద్రచూడ్ గారు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? యూ వాంట్ బెయిల్ అట్ ద కాస్ట్ ఆఫ్ మెర్సీ ఆర్ మెరిట్స్ అని. వీళ్ళకి జీవితంలో మెరిట్స్ లేవు. మెరిట్స్ అంటే దయా ధర్మ భిక్షలతో బతకాలి వీళ్ళు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. నీకు అధికారం అనే అహాన్ని జస్టిఫై చేసుకోవడానికి నీకు రాష్ట్రం ఇస్తున్నావు అని చెప్తే దానికి కక్కుర్తి పడ్డారు. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా పరిరక్షిస్తారు? నువ్వు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో దగ్గర దగ్గర 95,000 కోట్ల పైచీలకి గ్రాంట్ తేగలిగాడు. అది సక్సెస్ నేరేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు సో ఇక్కడ ఇంకొకటి అండి, చూడుకోండి బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్ చూపిస్తారు, దాంట్లో 1/4 కూడా తెచ్చుకోలేకపోతున్నారు గ్రాంట్. అంటే తెచ్చుకోపోవడానికి రీజన్ ఏంటంటారు? వడ్డించేవాడు మనోడు అవ్వాలి కదా, వడ్డించేవాడు మనోడు కాదు. బీజేపీ ప్రభుత్వం సహకరించదు అది. సో ఇక్కడ రీసెంట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ సాక్షిగా పొగడం కూడా చూసాం. అంటే ఇన్ని లక్షలు 7 లక్షల ఇల్లులు చేశారు ఇంత తక్కువ టైంలో అని కూడా పొగడం చూసాం. అంటే బీజేపీ ఎటు సైడ్ మాట్లాడుతుంది అనుకున్నాం. తెలిసిపోయింది ముందు, వాళ్ళు నిజమైన విజనరీస్. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వాళ్ళకి బాగా తెలుసు. సో దానికి తగ్గట్టు వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ముందు బతికి పట్టకట్టాలి కదా. రైట్. సో ఇంకొకటి, కూటమి వస్తే జాబులు వస్తాయి అన్నారు. ఆ ప్రాతిపదికన ఇవన్నీ ప్రయోగాలు అన్ని అబద్ధాలమ్మా. నువ్వు కూడా అబద్ధాలని నమ్మకు. వాళ్ళు నోరిపోతే అబద్ధాలు. నిజంగా చెప్తున్నాను, నిజంగా నీకు అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజమైన విజనరీ లీడర్ అని ఆయన ఎవడైనా పోర్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రాథమిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే నీకు క్రియేట్ అవుతుందో దానివల్ల నువ్వు చెప్తున్న ఉపాధి కల్పన, దానివల్ల రెవెన్యూ జనరేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి పోర్ట్లు, ఎంత వాణిజ్యం జరుగుతుందమ్మా, ఆ వాణిజ్యం వల్ల ఎంత రాష్ట్ర సంపద ఉత్పాదకత వస్తుంది. ఇన్ ద సేమ్ సినారియో పబ్లిక్ సెక్టర్లో, అంటే ఉదాహరణకి ప్రభుత్వ పరంగా ఏదైనా కార్యక్రమం నిర్వర్తిస్తే ఎక్స్చెక్కర్కి వచ్చే రెవెన్యూ మీద అవగాహన చంద్రబాబు గారికి శూన్యం. ఇన్నాళ్ళు ఏంటంటే ఆ బొబ్బు ఛానళ్ళు పెట్టి బొబ్బుడిక మాటలన్నీ చెప్పి బ్రహ్మాండంగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ సర్వైవ్ అయ్యారు. బట్ గ్రౌండ్ రియాలిటీ, అరే నీకు సరైనోడు తగలలేదురా ఈరోజు దాకా అన్న దగ్గర సమాధానం భగవంతుడు ఎలా ఇచ్చాడంటే చంద్రబాబు గారికి వెనకడికి ఒక సామెత వచ్చి గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందని. ఇది ఇవాళ వాస్తవం. తన కొడుకు సమానం లటోడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇలా వేలెత్తి చూపించాడు ఇదిరా అడ్మినిస్ట్రేషన్ అని. ఏం చేయాలో అర్థం కాక కటకటకటకలు ఆడిపోతున్నాడు కుర్చీలో పడ్డ ఎలకలాగా. దానికి ఏం చేస్తున్నాడు? ఎప్పుడైనా సరే మనకి పని చేసేవాడు ఎప్పుడు మాట్లాడు,
పని చేయనోడు డబ్బాలో గులకరాలు వేసి కొట్టినట్టు గడగడగడలు ఆడిపోతుంటారు. ఇప్పుడు చూడు క్యాబినెట్లో ఎవడైనా తీసుకో, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడడం తప్ప అసలు విషయాలు ఏం మాట్లాడరు. ఇంక్లూడింగ్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్, మరి నేమ్ ఎనీబడి. దే ఓన్లీ కంపేర్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్. అన్న దగ్గర ఎగ్జిక్యూషన్స్ సత్ఫలితాలు ఇచ్చి చూపించాయి, కానీ వీళ్ళ దగ్గర ఎగ్జిక్యూషన్స్కి మార్గాలు లేవు, ఇంప్లిమెంటేషన్స్కి చేత కాదు. దాని బదులు ఏం చేయాలి, జగన్మోహన్ మీద పడేడిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అంటే ఇంకొకటి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవి కట్టారేమో కానీ అప్పులు చేశారు, అవి తీర్చు అంటే బడ్జెట్ లోలో ఉంది కాబట్టి అప్పుల్లో ఉన్నాం కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు. అక్కడే నీకు అదే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఎట్లా ఇది పాసిబుల్ అన్న దగ్గర నువ్వు చూసుకోవాలంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు సచివాలయాలు 2200 మంది ప్రజలకు ఉన్న సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, నెక్స్ట్ మీరు తర్వాత ఇంకోటి ఏంటి నాడు నేడు స్కూల్ పరివర్తన, ఇంకోటి ఏముందమ్మా రైతు భరోసా కేంద్రాలు. నువ్వు ఈ మూడిటి లెక్క చూడు, తెలుగుదేశంలో వాడు పెట్టిన అన్నా క్యాంటీన్ ఒకటి చూడు, ఈ మూడిటి కాస్ట్ అన్నా క్యాంటీన్కి ఇంకా ఎక్కువ. ఒకటే ఎక్కువ అన్నా క్యాంటీన్ లేటి నువ్వు చూసావు అది ఎలా ఉంటుందో, పైన అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, కిందన బార్డర్ ఉంటుంది, మళ్ళీ లోపల ఏదో 4 తపేలాలు, టేబుల్, టైర్లు ఉంటాయి. ఒక్కోటి 90 లక్షల పైన ఖర్చు అవుతుంది. బట్ వెసెస్ ఒక సచివాలయం, ఒక ఆర్బీకే సెంటర్, నాడు నేడు స్కూల్ పరివర్తన 2200 మంది ప్రజలకి, ఇంకోటి విలేజ్ క్లినిక్. ఈ 4 కాస్ట్ చూసుకో, అంటే హంగామా మాత్రమే, నాట్ ఈవెన్ 90 lakhs. సో ఎప్పుడైనా నీకు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అక్కడ, శాశ్వత భవనాలు. సో ఇలా నువ్వు రాష్ట్రం అంతా కలిగి తిరిగి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసింది కొట్టొచ్చినట్టు ఇలా కళ్ళు బయలుగా మీద కనబడుతున్నాయి. అట్లాగే ఎక్కడి నుంచి డబ్బులు అన్న దగ్గర నువ్వు ప్రతి దానికి చూసుకో. నేను ఇందాక చెప్పాను 95,000 కోట్ల పైసలు గ్రాంట్లు తీసుకురాగలిగాడు. అందుకనే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాస్పరిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వెసెస్ చంద్రబాబు గారి గవర్నమెంట్ ఇప్పుడు చూసుకో, నక్కకి నాగలోకంగా ఉన్నంత తేడా ఉంటుంది. ఆన్ అగ్రిగేట్ 18,600 కోట్ల పైసలకి జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూట్ చేసి చూపించడం ఈచ్ ఇయర్, ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్తో సైతం. రైట్. అంటే ఇప్పుడు 330 కోట్లతో యోగా చేశారు, ఇప్పుడు మీరంటే 400. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని కంపేర్ చేద్దాం మనం. ఇప్పుడు 330 కోట్లతో నువ్వు యోగా చేసినందువల్ల రాష్ట్రానికి ప్రయోజనమా? ఇదే దగ్గర ఇంకొక 50-60 కోట్లు లేకపోతే ఇంకో 100 కోట్లు పెట్టు, రుచికొండ భవనంలో చూపించవచ్చు. నీ వలన ఏట్రా ఉపయోగం అని అడిగినప్పుడు అబ్బ స్టోరీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక సమాధానం ఉంటుంది. ఈ కంపారిజనే వాళ్ళు చచ్చిపోతుంటారు జీవితంలో తీరుకోలేక. ఓకే, సో డన్. ఇది చూసుకున్నా నువ్వు అలాగే జయము చంద్ర అన్న పాట విన్నావా, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం. ఆ పాటకి ఆ బస్సులు, ఆ తిండి తెప్పలకి మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు వేసి తీసుకెళ్ళిన దానికి 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఏది దాని అవుట్కమ్ ఏది? వెసెస్ ఇవాళ మీరు ఎక్కడైనా సచివాలయ వ్యవస్థ సమాధానం చెప్పచ్చు. ఎక్స్చెక్కర్కి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, ద ఫస్ట్ ఎవర్ టైమ్ ఇన్ ద సినారియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ వాస్ టేకెన్ ప్లేస్. ఇది చంద్రబాబు గారి ఆయనలో జరగలేదు. ఇదే సమాధానం. అంటే ఇక్కడ విమర్శ ఏం వినిపిస్తోంది అంటే వైఎస్ఆర్ సిపి నాయకులు అమరావతిని అభివృద్ధి చేయడం కావచ్చు, ఇవన్నీ మేము చేయడం చూసి అంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళడం చూసి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. డైలీ సీరియల్ చూస్తావు ఎప్పుడైనా, ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు చూడు, ఓ దానికి కెమెరా పెట్టి ముసిలి దానికి జిగేల్ అని 10 సార్లు చూపిస్తారు. చూపిస్తే ఏంటి దాని అర్థం? నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అదే మళ్ళీ ఉంటుంది. అలాగే ఏ రోజుకి ఆ రోజు అమరావతి మేము డెవలప్ చేస్తున్నాం. దానికి అసలు విషయం ఏంటి? శాశ్వత రాజధాని ఏది? ఎందుకు నేను అడుగుతున్నానంటే, నీ గతంలో పోలవరం నీ జ్ఞాపకం ఉందా? పోలవరం ముంపు మండలాలని కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనాడు. మరి 2వ టర్మ్ రాగానే నాకు శాశ్వత రాజధాని అమరావతి ఇస్తాను కానీ చేయనాను చెప్పాలి కదా. దానికన్నా ముందు రైతులు వచ్చి 7 సార్లు మీరు మళ్ళీ మర్చిపోయారు మమ్మల్ని, ఈ శాశ్వత అవునా నిజమా, ఈసారి మాడతలే, ఈసారి మాడతానని చెప్తాడా. డన్. ఇంకోటి మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ఓపెన్ అవుతుంది, ఈరోజు ప్రారంభం చేయబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రారంభం అనకమ్మా, భూమి పూజ, ఇంత గొయ్యి అవుతారు, అందులో దిగుతారు, ఒక కొబ్బరికాయ కొడతారు, తర్వాత చాలా కథ ఉంటుంది. ఎందుకంటే జిందాల్ లాంటిది చూసాం, పిల్లి పిల్లలు మార్చినట్టు 3 సార్లు 4 సార్లు అన్ని దగ్గర మార్చి లాస్ట్ కాడ పెట్టి కొంత ప్రాథమిక పని అయిన తర్వాత కూడా దానికి అతిగతి లేదు, దిక్కు దివానం లేదు. ఇవి జరుగుతూనే ఉంటాయి. కోతవేట దూరంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం చేత కానీ ఈ కూటమి ప్రభుత్వం, జిందాల్ వచ్చాడు, మెట్టలు వచ్చాడు, లక్ష్మీ మెట్టల గారు తీసుకొచ్చి కంపెనీ పెట్టేశారు. ఎవరికి అది? దానికి ముడిసరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు చెప్పమను. కోతవేట దూరంలో ఉన్న ఈ రోజుకి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ముడిసరికే కదా ప్రాబ్లము. ఎప్పుడో భూమి పుట్టక మునుపు చెప్పాడు మహానుభావుడు వాజ్పేయి గారు, దాని ముడిసరికే ప్రాబ్లం రాని ఓఎండీసీతో అనుసంధానం చెప్పించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా
దాని పురోగతి పట్ల మీరు 14 ఈ టర్మ్తో కలిపి 19 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయకపోయిన మీరు దాని మీద ఈ రోజుకి కూడా శాశ్వత పరిష్కారం ఎతకలేని నిస్సహాయ స్థితిలో మీరుండి ఏం మాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఒకసారి మీకు మీరు అద్దం ముందున సమాధానం చెప్పుకోండి చంద్రబాబు గారు. అంటే ఇప్పుడు ఇది జరగదంటారా? ఇంకా జరుగుతుంది. శంకుస్థాపన ప్రైవేట్ వాడు కాబట్టి ఆడిష్టం, వాడు ఎప్పటికైనా కట్టుకుంటాడు, ఏదైనా చేస్తాడు. అన్నీ ఫ్రీ ఫ్రీ అంటే వాడి కోసం కట్టరు. యూజ్ ఏమైనా ఉండదంటారా? ఎందుకు ఉంటుందమ్మా? ఉంటుంది. ఆ లాభాలు సంపాదించుకోవడానికి ఉంటుంది. రాష్ట్ర ఖజానాకి డబ్బులు చెప్పు. ఇప్పుడు ఏదైనా ఒక స్టైల్ ప్లాంట్ ఉంది, ఆన్ అగ్రిగేట్ 890 కోట్ల పైచీలక స్టేట్ ట్యాక్స్ పే చేస్తుంది. ఈ రోజుకి దగ్గర 40,000 కోట్ల దగ్గర డివిడెండ్ రూపంలో దాని మీద ప్రభుత్వ పరంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది తిరిగి వెనక్కి వచ్చింది. అలా లక్ష్మీ మెట్ల గారు పెట్టిందో లేదంటే ఇప్పుడు రాబోయే కొత్త కంపెనీ పలానా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాస్పెక్ట్లో ఏమిస్తుందో చెప్పమను. ఇప్పుడు వీళ్ళు ప్రాణాలకు తగ్గించి కియా మోటార్ కన్నా ముందు దాన్ని పరిరక్షించుకుంటే దానికి ఇప్పుడు 850 కోట్లు ఎంత కియా మోటార్ స్టేట్ చక్కెర కడుతుందని చెప్తున్నారు. అది ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ అది చేస్తుందని, అంటే ఉన్నదాన్ని పోగొట్టుకుని లేని దానికోసం అర్రులు చాచడం అంటారు దీన్ని. ఓకే, సో డన్. ఇవన్నీ ఏవి జరిగే పనులు కాదని మొత్తానికి మీరు చెప్పేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి అంటే చాలా నేను జరిగే పనులను కాదని నేను చెప్పనమ్మా. ప్రైవేట్ ఆడి ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాడు. చేసుకుంటాడు, కానీ రాష్ట్రంలో ఎగ్జిస్టింగ్ వాటికి ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు, ఇది ప్రశ్న. ఓకే, సో దాని మీద మీ ఫోకస్ ఏది? ఇప్పుడు మీరు చెప్తున్న సో కాల్డ్ అమరావతికి సంబంధించిన విషయంలోనే ఆన్ అగ్రిగేట్ దాని పేస్కి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో తెలిసి కూడా అప్పు తీసుకొచ్చిన సామర్థ్యం 47,000 కోట్లకి విజనరీగా చెప్తున్నాను అని మీరు చెప్పే ప్లానింగ్ ఏది? పనికిమాలిన ఖర్చులకు కాకుండా రైట్. ఇది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు 2,316 కోట్లలో అయిపోద్దంటారా? ఎక్కడైపోతుందమ్మా 2,316 కోట్లు? దేనికి అనుకుంటున్నావు? లగ్జరీస్కి. ఓన్లీ ఫర్ లగ్జరీ. అది ఆల్రెడీ ఒక్కొక్క దానికి ఎంత తగలబెడుతున్నాను అనుకుంటా, 1 2 3 4 5 టవర్లకి అగ్రిగేట్ 10,000 పైచీలక కోట్ చేస్తున్నారు అట్లకి. 10,000 కోట్లు. ఇది ఓన్లీ యాక్సెసరీస్కి. ఏది? బాత్రూంలో శానిటరీ ఎక్విప్మెంట్కి, కేబులింగ్లకి, లిఫ్ట్లు, ఇలాంటి హంగులకి. ఏమైనా స్పిన్ బౌలింగ్లో లిఫ్ట్ ఇలా తిరిగితేనే కానీ మా నారాయణ గారు పైకి ఎక్కడన్నారేటే. ఓకే, సో అప్పులు ఎక్కువైపోతున్నాయి నిజంగానే మీరు అన్నట్లు. అయితే ఇక్కడ రాష్ట్రంలో రెండే హాట్ టాపిక్లు నడుస్తున్నాయి. ఒకటి ఇప్పుడు మీరు చెప్పినట్లు చంద్రబాబు గారు చేస్తున్న అప్పులు ఏవైతే ఉన్నాయో అదొకటి నడుస్తుంది. మరి రాష్ట్రం ఏమైపోతుందని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. నాకేం పోయింది? ఏం పోయినా ఈ ఎర్రి గొర్రె ప్రజలు కూడా వాళ్ళు కూడా ఏంది ఇంత తప్పు ఎందుకు చేశాను అడగరు. మరి ఫైనల్ గా పరిస్థితి ఏంటంటారు? అసలు ఉగాండా తీర్చే అవకాశం ఉగాండా అమ్ముకోవాల్సిందేనా? అంతే. ఏపీని ఒకటే తాకట్టు పెడతారు అనుకుంటున్నాను. ఇంకేం తాకట్టు పెడతారు? ఉన్న కాటికి అన్ని తాకట్టు పెట్టేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి అరికథలు చెప్పేవారు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అంటున్నారు. మరి వీళ్ళ జరిగింది తీరుస్తారా? వీళ్ళ హయాంలో జరిగింది ఎవరు తీర్చరు. ఇప్పుడు రాష్ట్ర విభజనప్పుడు 1,37,000 కోట్లు మన ఎత్తి పెట్టారు అసలు వడ్డీ కలిపి. చచ్చినట్టు వచ్చిన ప్రభుత్వాలను తీర్చుకుంటున్నా లేదా? అలాగే చంద్రబాబు గారు కూడా అప్పు చేసి వెళ్ళిపోయారు. అవన్నీ కలిపితే పూర్ణకుంభం ఉంది కదా మనకి. అది కాక వీళ్ళు దానికి ధీటుగా వీళ్ళు ఏదో 14,000 కోట్లు ఏదో చెప్పి 1,00,000 కోట్లు అని చెప్పారు. అది ఇంచుమించుగా చేసేసి పోయిలో ఉన్నారు వీళ్ళు. ఓకే, సో డన్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, అంటే మీరు అన్నట్లే సో వైసీపీ నేతల నుంచే విన్నాం ఇది. 850 రోజుల పై నుంచి బెయిల్ పై ఉన్నారు చంద్రబాబు గారు. కొన్ని రూల్స్ కూడా ఆయన బ్రేక్ చేయడం చూసాము. అన్నీ బ్రేక్ చేశారు, ఒకటి కాదు. ఆ బెయిల్ కండిషన్స్ మీరు చూస్తే ఏదిట్లోనూ మొదటి రోజే మూసి వెళ్తా తట్టబట్టను. అంటే అది కప్పిపుచ్చడం కోసమే. నీకు ఇంక సింపుల్, దానికి ఎంత కప్పిపుచ్చక్కర్లే. ఏదైతే ఆయనకి ఆ రోజు ఇచ్చిన కండిషన్ బెయిల్ ఏంటంటే వెరీ క్లియర్, ఈయన ప్రభుత్వంలో లేడు కాబట్టి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు అన్నది. As soon as he stepped into the shoes of government, very next moment he is taken into the government into the custody. దానికి ఆన్సర్ ఏంటి? సిబిఐ సిఐడితో కేసులు క్లోజ్ చేయించుకుంటున్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. వైలేషన్ యూజ్ చేసుకుంటున్నారు. అది కూడా ఇంకో క్రైమ్ అయ్యింది కదా. అది ఆబ్వియస్లీ. రైట్. సో అంటే మరి ఆ కేసు పరిస్థితి ఏమంటారు? అదే మరి ఇవాళకి బాగానే ఉంటుంది. హెచ్కంగా చూడు, చందమామరావు కథ విన్నాం అనుకో, నాన్నమ్మ చెప్పింది చాలా బాగుంటుంది. చందమామ వచ్చినట్టు ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది. రేపు పొద్దున మళ్ళీ చందమామ కనబడిపోతే అప్పుడు కథ మామూలు మొదలవుద్ది. అదే మొదలవుద్ది అతి దగ్గరలో. ఓకే డన్. సరే, ఇక్కడ ఇంకొకటి నేను ఫస్ట్ టాపిక్ అన్నాను, మనం అప్పుల గురించి నాకు ఇక్కడ నువ్వు అమరావతి విషయం మాట్లాడుతున్నావు కదా, పబ్లిక్ మనీ మిస్యూటిలైజేషన్ ద్వారా ఎంతమంది లాయర్లు ఉన్నారు, ఎందుకు ఆవిడ బిల్లు ఫైల్ చేయట్లే? ప్రజాధనం దుర్వినియోగమే కదా ఇది. ఎందుకంటే ఎవడో లగ్జరీస్కి అట్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ అట్ వాట్ కెపాసిటీ వై దే ఆర్ మిస్యూట్, బికాస్ దే ఆర్ నథింగ్ బట్ కస్టోడియన్స్ కదా. వై దే ఆర్ మిస్యూటిలైజింగ్ అన్నది ఎందుకు క్వశ్చన్ అయ్యి రావట్లేదు ఎవరి దగ్గర నుంచి? ఎందుకంటే ఖచ్చితంగా హైకోర్టులోకి ఇది ఫస్ట్ వెళ్తుంది. హైకోర్టులో ద మూమెంట్ ఈ ఓపెన్స్ ద ఫైల్, హైకోర్టు జడ్జి గారు అక్కడే ఉంటారు. ఆయన క్లియర్గా ఆయనకున్న బేసిక్స్ని ఆయన ఫాలో అవుతాడు. ఎందుకంటే ఇదేంటిది నాకు ఆల్రెడీ ఇది ఉంటుందిగా, దీనికి ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టి తగలేడుతున్నారు, ఇవన్నీ అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్స్తో మనం కాదు ఫైల్ చేసినోడు కాకుండా గవర్నమెంట్ నుంచి
అక్కడ సబ్మిట్ చేస్తారు కదా, అవును సార్ దీనికి ఎంత ఖర్చు అవుతుంది కొత్త హైకోర్టు, దీనికి దానికి ఏంటి తేడా? ఉమ్. ఇలాంటి క్వశ్చనరీ స్టార్ట్ అయింది అనుకో వీళ్ళకి, వెయ్యాలి. ఆ. అడకత్తిలో పోక చెక్క పడినట్టే కదా. ఉమ్. అంటే ధైర్యం లేదనుకుందామా, అధికార దుర్వినియోగం అనుకుందామా? వీళ్ళు దుర్వినియోగపరుస్తున్నారు, దట్ ఈస్ ఇన్వెటబుల్. ఉమ్. కానీ ఒక లీగల్ ఫర్టర్నిటీ నుంచి ఎందుకు ప్రజావాద్యాలు పడట్లేదు? దిస్ ఈజ్ మై ఫస్ట్ ఛాలెంజ్. ఉమ్. ఎందుకంటే ఇది ప్రజలకి ఉపయోగపడే పని కదా, దుర్వినియోగమే కదా. రీజన్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పిన 450 కోట్లు బొమ్మలు వేయడానికి అని తగలబెడుతున్నారు, అది నిజంగా ప్రజాధనం దుర్వినియోగం. బొమ్మ ఏదే చేస్తే నాకెందుకు? రైట్ రైట్. సో అదే ఎందుకు పైపచ్చి వీళ్ళ మీద నాకు నమ్మకం కూడా లేదు. లాస్ట్ టైం టెంపరీ సచివాలయం టెంపరీ భవనం అని చెప్పి వర్షాలన్నీ నెత్తి మీద పడి ఉన్నాయి, ఆ అట్లు బొట్లు ఏవో పెట్టారో అవన్నీ నెత్తిపడి చచ్చి ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజాధనం దుర్వినియోగం కాన్సెప్ట్లో ప్రజలు ఎందుకు ప్రజావాద్యాలు తీసుకోవట్లేదు? అంటే సపోర్ట్ చేస్తున్నారా అనుకుందామా, లేకపోతే ఎవరికాడే భయపడుతున్నారు? రాజుగారి కొండలో చూడు అందరూ మిల్లీగ్రామ్తో పాలేండ్రా అన్నట్టు ఎవరికాడ నీళ్ళు పోసేసి పోతున్నాడు. ఇక్కడ సపోర్టా భయమా? భయమో వాళ్ళు, అక్కడ భయం వాడికి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయం అంటే నవ్వుతారు ఎవడన్నా. మానబోడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు, అల్లూరు సీతారామరాజు గారు, నెక్స్ట్ పొట్టి శ్రీరాములు లాంటి మహనీయులు పుట్టిన గడ్డ అది. వాళ్ళకి భయం అంటే నవ్వుతాడు ఎవడన్నా. కానీ ఎవడికాడే నాకు ఎందుకు లేని పోతున్నారు. కానీ ఒక్కసారి తిరిగేస్తే మాత్రం బొమ్మడిపోద్ది, అదైతే పక్క. అది ఆ రోజు వస్తుంది అనుకుంటున్నా. వస్తుంది, ఏం గాబరపడక్కర్లే, వచ్చి తీరుతుంది. ఎక్కడో దగ్గర ఎవడో దగ్గర టార్చ్ బ్యారర్ ఉంటాడు, పట్టుకుని వస్తాడు. ఇక్కడ ఇంకొకటి అండి, మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతవరకు అంటే వాళ్ళ ఇది గతంలో చూసినట్లయితే బాగా కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం విభేదాలు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. మీరు ఏమంటారు? నేను నమ్మను. నమ్మరా? ఏం నంబర్ విభేదాలు? ఒకడు గతి లేనివాడికి మతిలేని మొగుడు అని ఒక సామెత ఉంటుంది. ఈ పవన్ కళ్యాణ్కి జీవితంలో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకో గతి లేదు, బయట బతకలేదు. బీబీ అంటాం మేము, అంటే బయట బతకలేనివాడు. అలాంటి వాడికి జీవితంలో స్వయం ప్రతిపత్తి లేని ఒక పారాసైట్, వెన్నుముక లేనివాడు. చంద్రబాబు నాయుడు గారితో ఏదో అన్నది భ్రమల్లో ఎవడని ఉంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఆ భ్రమలు వేడండి. ఓకే, ఇందాక నేను చెప్పిన 2 టాపిక్స్లో ఒక టాపిక్ అప్పులు అయిపోయింది. సెకండ్ టాపిక్, హాట్ టాపిక్ ఏంటి అంటే మీరు స్ట్రైట్గా ఆన్సర్ చేస్తారని కోరుకుంటున్నాం. వైఎస్ జగన్ గారు, అదే వైఎస్ షర్మిల గారికి సంబంధించిన ఆస్తుల పంపకం గురించి మీరేమంటారు? ఈ టాపిక్ బుర్ర తక్కువ తింగరమేళం దాపరించిందని చెప్పాలి. ఎందుకంటే సింపుల్, నేను ఒకటే చెప్తా, తనది కాని దానికోసం ఆశపడేవాడిని ఏమంటారంటే అది ప్రజలకు తెలుసు. అంటే రెండోది ఇప్పుడు విజయమ్మ గారి లెటర్ ఏదో చెప్పి జనాల్ని అడవాడు చేస్తున్నారు. చవాష్. హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త మరణానంతరం భర్తకు సంబంధించిన ఏ ఆస్తి అయినా భార్యకి తప్ప ఇంకెవరికి హక్కులేదు. ఇది వాస్తవం. అంచేత విజయమ్మ గారికి సర్వ హక్కులు ఉన్నాయి. రెండోది రాజశేఖర రెడ్డి గారి ఆస్తి మీద, రాజశేఖర రెడ్డి గారి ఆస్తి. రాజశేఖర రెడ్డి గారిది 2009 ఎలక్షన్ అఫిడవిట్. ఎందుకంటే ఆయన మరణానికి ముందు ఎలక్షన్ అఫిడవిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆస్తులన్నిటి మీద విజయమ్మ గారికి హక్కు ఉంటుంది. వెరీ సింపుల్. రెండోది ఈ సాక్షి, భారతీ సిమెంట్స్, నెక్స్ట్ అయింది సండూరు అండ్ సరస్వతి ప్రాజెక్ట్స్, ఇలాంటివి. సాయి ప్రతాప్ గారు ఒక చిట్ చాట్లో వెనక బెంచుల్లో కూర్చుని పార్లమెంట్లోది ఒక ఫస్ట్ ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టులో ఒక 5 కోట్లు అవసరం ఉన్నప్పుడు ఏ ప్రాస్పెక్టులో ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అన్నది ఆ రోజు సాయి ప్రతాప్ గారికి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. తర్వాత ఇదే రాజశేఖర రెడ్డి గారు ప్రయోజకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి అన్నదానికి సింపుల్, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగేటం అన్నప్పుడు ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ హూ పెయిడ్ 85 crores పైన అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి రాజకీయ అరంగేటం చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ కానీ, లేదంటే రాజశేఖర గారి ఐటీ రిటర్న్లు కానీ, షర్మిల గారి ఐటీ రిటర్న్ కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఐటీ రిటర్న్ కానీ, భారతమ్మ ఐటీ రిటర్న్లు కానీ, ఎవరైనా సరే ఇంక్లూడింగ్ విజయమ్మ గారు ఐటీ రిటర్న్, వీళ్ళ 5గురిలో ఎవడైనా సరే అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ, ఈ భారతీ సిమెంట్స్కి సంబంధించింది కానీ, లేకపోతే సండూర్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, సరస్వతి ప్రాజెక్ట్స్ కానీ, సరస్వతి ప్రాజెక్ట్స్ నాకు తెలిసినంత వరకు షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి కూడా క్లెయిమ్ చేసుకున్నారు. అందులో విజయమ్మ గారిది కూడా లేదు. ఇవి కాకుండా ఇడుపులపాయల 51 ఎకరాలు ఇచ్చింది. నెక్స్ట్ రోడ్ నెంబర్ 2లో ఇప్పుడు ఇల్లు ఉంది, అది అదే ఫుడ్ కోర్ట్ ఏదో ఉన్నట్టుకుంది. అది నాకు తెలిసి సరస్వతి ప్రాజెక్ట్స్ కూడా సాగర్ సొసైటీలో షర్మిలమ్మ ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఇవి కాకుండా ఇవాళ విజయమ్మ గారు పెన్ను కాగితం తీసుకుని ఆడవడ లోద్రగడి శిష్యుల్లాగా ఉన్నాడు ఆడు, కాబట్టి నోటరీ చేసి పేపర్ రిలీజ్ చేయడానికి బుర్ర జ్ఞానం అవడం ఉంటే నాలాంటి చెట్టు కింద ప్లేటర్ చెప్తాడు, అమ్మా నీకు సర్వ హక్కులునే ఓ పెన్ను కాగితం తీసుకుని వీలునామా అని. ఎందుకంటే ఇల్లు అర్జుడు వివేకానంద సార్ ఇంట్లో చంపేసినప్పుడు ఆ నోటరీ చేసిన వీలునామే కదా ఎత్తుకెళ్ళిపోయింది. అదే దరిద్రం ఇక్కడ మోడల్స్ ఆఫ్ ఆపరెంట్ చూడు గమనించే సేమ్ ఉంటుంది. మనం ఏ టెన్షన్ పడక్కర్లేదు దాంట్లో. సేమ్ అదే వీలునామా దౌర్భాగ్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఇప్పుడు
ఆయనకున్నది ఎవరు రాజశేఖర రెడ్డి గారికి? ఒక కొడుకు. ముగ్గురు మనవలు, ఒక మనవరాలు. ఓకే. ఉమ్, అందరినీ మనవలు అంటారు కదా, ఉమ్, మనములు మనవరాలు అంటారు. ఉమ్. ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పిల్లలిద్దరికి 51 ఎకరాల్లో వాటాలలో ఏమైనా బాధపడుతుంది ఆవిడ? వాట రాలేదు. అంటే ఇడుపులపాయలు 51 ఎకరాలది. ఎందుకంటే ఆయన నలుగురు మనవలకి రాశాడు అనుకుందాం. అందులో ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలే కదా. అవును. అక్కడ షర్మిలమ్మకు ఒక బాబు పాప ఉన్నారు. పాప, ఆ, ఆవిడ ప్రకారం ఏంటంటే నలుగురికి 51 ఎకరాలు సమానంగా రావాలి. అదే కదా రాజశేఖర రెడ్డి గారు ఆస్తి. రైట్. ఎందుకంటే సరస్వతి ప్రాజెక్ట్ షేర్లు, షేర్ మార్కెట్లో మనీ ట్రాన్స్ఫర్, ఇప్పుడు షేర్ ట్రాన్స్ఫర్కి డబ్బులు ఫీజు కట్టక్కర్లేదన్న తెంగర ఆలోచనకి కదా షర్మిలమ్మ ట్రాన్స్ఫర్ చేసుకోబోతున్నా, అది ఈడీ అటాచ్మెంట్లో ఉంది. అదే కదా కోర్టు ఎన్సీఎల్టీ కేసు ఉంది. ఓకే, డిలే అయిపోయింది. ఇంకా బుద్ధి జ్ఞానం లేదు షర్మిలకి. 234 కోట్లు నాకు అన్నయ్య అప్రూపంలో ఇచ్చాడని ఎలక్షన్ ఎప్పుడు పెట్టిలో డిక్లరేషన్ చేసింది. నీకు అన్నయ్య ఉన్నాడా? ఏరియాకి కడితే ₹1 ఇచ్చాడమ్మా నీకు? ఇవ్వలేదు. ఎవడైనా ఇస్తాడంత పోని. ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చిన 234 కోట్లు అప్పు తిరిగి అడుగుతున్నాడని ఎప్పుడైనా షర్మిల ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందా? లేదు లేదు లేదు, అంటే పెట్టలేదు. అనవసరంగా ఇష్యూ. తెలుగుదేశం ఎప్పుడైనా క్రైసిస్ పొట్ట మహేష్ యాదవ్ దొరికాడు చూడు డ్రగ్స్లో, తిరుమల లడ్డు విషయం గుండు వాచిపోతుంది వాళ్ళకి. కరెక్ట్గా ఈ ముగ్గురు ఆడపిల్లలు పారాచూట్లు వేసి దిగుతారు, తల్లి ఇద్దరు చెల్లెళ్ళు. ఓకే, అంటే కావాలనే చేస్తున్నారు. కావాలని, లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే పని పాట ఏముంటుంది? వాళ్ళ అంత జేడీసీఎం గారిని పక్కన కూర్చోబెట్టి కాంగ్రెస్ ప్రెస్ మీట్లో ఈ రాష్ట్రంలో సమస్యలు లేవు. ఆ రోజు కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఏది వర్షాలు, అకాల వర్షాలు తెలుసు కదా. దీనికన్నా ముందు శివరాజ్ సింగ్ చౌహాన్ 2 సార్లు పేరెంటల్కి వచ్చిపోయాడు. ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి అకాల వర్షాలకి తుఫాన్కి ఇవ్వలేదు. అలాంటిది ఏదైనా ప్రెస్ మీట్లో పెట్టి మాటలా? జేడీసీ వాళ్ళని పక్కన కూర్చోపెట్టి మా అన్నయ్య నాకు అన్యాయం చేసి ఇలాంటి అన్నయ్య ఎక్కడ ఉండడు, మాకెందుకు ఇవన్నీ? నువ్వు మీ అన్నయ్య కొట్టుకోలేదు జీవితంలో, నేను మా చెల్లి చుట్లు పీక్కుని కొట్టుకు చచ్చిన రోజులు ఎన్ని ఉన్నాయి. అది వచ్చి ప్రెస్ మీట్ ఇప్పుడు అనలిస్ట్ ఏం కాబట్టి ఆ విషయాలు చెప్పమంట బయటకు వచ్చి. నువ్వే అడుగుతావు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా సార్, ఏం మాడుతున్నావు అని. అంటే అనిల్, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఇవన్నీ? డైవర్షన్ కాదు, వాళ్ళకి ఏమైనా క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. వీళ్ళు క్రైసిస్ అనగానే వీళ్ళు తప్పేసి వాళ్ళని రెడీగా ఉంటారు. సార్ టాపిక్ ఇవ్వండి సార్, టాపిక్ ఇవ్వండి సార్ అని. పొద్దున్న సాయంత్రం డిబేటు. కంటే కూతురుని కనాలు సినిమా చూపించారు మొన్నటిదాకా సునీతమ్మ విషయం. సునీతమ్మ విషయం చూసావా? సుప్రీంకోర్టు చెల్ ఏటి ఏటి అది చేసాడు, చెల్ అని 2 కొట్టింది. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అదంతా అలా అయినా వాళ్ళ పెద్ద బాబు మీద చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు కథ. 2 రోజుల్లో కథ స్టార్ట్ అవుద్ది. ఆ బాంబుకి తట్టుకోవడానికి ఆవిడ ఎక్కడ లేని ప్రజెంటేషన్లు ఆవిడ ఇచ్చేస్తుంది. ఈ కోణంలో చేస్తారు ఇన్వెస్టిగేషన్. అది పక్కన పెడితే ఎందుకు పక్కన ఎందుకు పెట్టాలి? కాదండి, ఇవన్నీ టైమ్లీ ఇవన్నీ స్పాన్ ఆఫ్ మార్చిలోనే జరిగాలి. అక్కడ చూపిస్తాడు చూడు ఫోర్స్లో. అవును, కానీ విజయమ్మ గారు సొంత తల్లి అలా అభాండాలు వేయడం ఫ్రేజ్ అది, సొంత తల్లి అని. ఎవడైనా సరే ఇప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ఆ సంతకాలు చూసావు 2ను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ప్రెస్ వాళ్ళు ఊరికే అపార్థం చేసుకుంటారు. ప్రెస్లో నాన్చొద్దని మళ్ళీ సంతకం వేరేది పెట్టి ఇచ్చింది. నీకుంతా వెనకాల ఇస్తున్నాయి ఏ కావాలంటే. ఇప్పుడు ఆవిడ విజయమ్మ గారి ఇంట్లో కూర్చుని ఒక పెన్ను కాగితం తీసుకుని వీలునామా రాసి ఇవాళ పబ్లిక్ డొమైన్లో కూడా ఇవ్వక్కర్లే. సో చేస్తున్నారు ఎవరో ఒకళ్ళు అంటున్నారు. ఎవరు చేయడం కదా, ఆవిడ ఎందుకు అనవసరం గాబరా పడుతుంది? నువ్వు నిజంగా అమ్మా విజయమ్మ కనుక ఈ మాట నేను ఉత్తరం రాశాను అన్నది నిజమైతే, నువ్వు జగన్మోహన్ రెడ్డి సార్ ఎక్కడ కనబడినా ప్రేమగా ఆయన ఆలింగనం చేసుకుని బొగ్గను ముద్దు పెడుతున్నావు చూడు, అది అబద్ధం అయిపోద్ది. తల్లి ప్రేమ ఎప్పుడూ కపటం ఉండదు, కమషం లేనిదే ఉంటుంది. అలాంటిది ఇవాళ మేమందరం కూడా నీ స్థాయికి మేము బుర్రంచుకొని మాడాలి నీతో, తల్లిలాడిదానివి. మా రాజశేఖర రెడ్డి గారు అనే దేవుడికి భార్య నువ్వు, నీ విషయం కూడా మేము ఆడుతున్నాం అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇది అవసరమా మాకు చెప్పు? అది అబద్ధం అమ్మా, అబద్ధం. ఆవిడేం మాట్లాడట్లేదు. వీళ్ళు అనవసరంగా ఓవర్ యాక్షన్లు చేస్తారు ఈ పారాచూట్ ప్యాచ్కెళ్ళి. కానీ కాదు అని కూడా ఎందుకు చెప్పడానికి ఇష్టపడట్లేదు అమ్మా? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి బయట చెప్తాడా? చెప్పలేరు ఆయన. ఆవిడ వచ్చి కడుపు చింపుకుంటే కాలమే పడుతుంది. ఈ అమ్మాయి తెంగరాశాలు చిన్నప్పటి నుంచి తెలివి వాడికినా. సో ఏం మాట్లాడాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు. ఏమి మాట్లాడక్కర్లే. ఇప్పుడు జరగలేదు. కోతని తెలుసు, కళ్ళు తాగితే ఏడు చేస్తారు. కళ్ళు తాగిన కోతి గురించి ఎవడన్నా మాట్లాడతాడా? అలాగే ఉంది పరిస్థితి. మరి సొల్యూషన్ ఏంటంటే ఏముండదు. వీళ్ళకి తెలుగుదేశం క్రైసిస్ రాకుండా వచ్చాయా వీళ్ళు రెడీ అయిపోతారు. ఓకే, సో అదే ఇక్కడ మీరు మాట్లాడారంటే ఇక్కడ ఫైర్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు లేట్ చేస్తారు తెలుసా? సార్ ఇక్కడ కాలిపోతాం సార్, ఆ ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి నీళ్ళు ఆపమని చెప్పరు, ఇమీడియట్గా ఇక్కడ ఫోన్ వస్తుంది. వీళ్ళిద్దరు ఇక్కడ మళ్ళీ మాట్లాడడానికి వస్తారు. సో ఇది కూడా చంద్రబాబు గారు ఆడిస్తున్న ఆటే అంటే ఎందుకు వాళ్ళ పేర్లు క్లియర్గా నీకు అర్థం అవ్వాలి. పొట్ట మహేష్ యాదవ్ సీన్ రాగానే వీళ్ళు ఉత్తరాలు, ఈ పంచాయతీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు? ఎవరిని
అత్యున్నత న్యాయస్థానాన్ని సున్నితం ప్రశ్నించేస్తుంది, అత్యున్నత ఇన్వెస్టిగేషన్ అథారిటీని సున్నితం ప్రశ్నించేస్తుంది. ఎంత కేసులు పెట్టారు, ఎన్నాళ్ళు దగ్గర దగ్గర 16 నెలలు జైల్లో పెట్టారు. ఎన్నాళ్ళు బట్టి నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిది? ఆయన ఏ రోజున బయటకు వచ్చి మాట్లాడా ఏటి సిబిఐ ఇలాంటిది అన్యాయం చేస్తుందని? అత్యున్నత వ్యవస్థ అది. నిజం నువ్వు ఇందాక చెప్పు నిప్పులాడిది, అలాగే నిలకడ మీద తెలుస్తుంది. ప్రతిదీ ఇలా పొరలిన్నట్టు ఇడుతున్నాయి కొద్ది రోజుల్లోనే బయటపడబోతుంది అతి దగ్గరలో. అవునా? సో సునీతమ్మకైతే జంగిల్ డ్రమ్ స్టార్ట్, అవునా? ఇవి కూడా ఆపలేరు. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుందని. డెఫినెట్లీ, ఎందుకంటే ఎవ్రీవన్ వాంట్స్, అంటే అందరూ అదే కోరుకుంటున్నారు. ఇందులో కోరుకోవడం ఏం లేదమ్మా. ఇప్పుడు ఇప్పుడు నీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీకు పెద్దంబాని తెలుసు కదా, ప్రపంచ కుబిరెడ్డి కదా, ఈ బొడ్డోడు బ్యాంకులు ముంచేసి ముష్టెత్తుకుని తిరుగుతున్నాడు కదా బొడ్డంబాని గడు. కోకిలా బ్యాన్ ఎర్రజన ఇలా మైక్ తీసుకుని, మరి పెద్దంబాని ఈ నేను డబ్బులు సంపాదించు కదా, బొడ్డోడికి డబ్బులు అనేది ఎప్పుడేం చెప్పిందా? అయితే పెద్దమ్మాని రాసిన ఆస్తి ప్రకారం చిన్నోడికి కూడా నువ్వు సంపాదించిన దాంట్లో ఆస్తి, ఇప్పుడు ఫేస్బుక్ అది కొన్నాడైనా, అవన్నీ రాసి ఇచ్చిమంటుంది, ఊరుకుంటుంది ఏంటి? నేతాంబాని ఊరుకుంటుందా? మళ్ళీ అనమాట ఆవిడ గురించి మాట్లాడితే తప్పు. మనం ఆవిడ అంటే భారతమ్మలాగమాట. ఇది మనకు కథలు వేస్తున్నాం అనుకో మనం బయట కూర్చుని, అది ఎంతవరకు సమంజసం? తండ్రి సంపాదించిన దానిలో వాటా. ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారే సాక్షి పేపర్ విషయంలో మా పార్టీకి, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన, ఇది మనకు అవసరమా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నాకు దీంట్లో ప్రమేయం లేదనే కదా. రెండోది ఏలంక ప్యాలెస్కి ఆయనే వెళ్ళాడు, చూసుకుని ఏ రోజైనా ఎలక్షన్ అఫిడవిట్లో కానీ మా అబ్బాయి ఇల్లు అనే చెప్పాడు తప్ప నాదని ఏ రోజు చెప్పలే. నా దగ్గర విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవరితోనో నేను డిబేట్కి సిద్ధం. ముఖ్యంగా తపేలా ఛానల్లో నేను ఓపెన్ ఛాలెంజ్ నీకు సిద్ధంగా నేను ఉన్నాను. 5 కోట్ల ఇనీషియల్ పెట్టుబడి రాజశేఖర రెడ్డి గారు జగన్ సార్కి సాయం చేసింది సాయి ప్రతాప్ గారి ఇంటర్వ్యూ సారాంశం అనుకుంటే, అంతకు 10 ఇంతలు ఇవాళ నా ఫైనాన్షియల్ ఎబిలిటీ ఆర్థికంగా నిలదొక్కోవడానికి నా కొడుకు నాకు ప్రయోజకుడు అయ్యాడు అన్న మాట కూడా సాయి ప్రతాప్ సార్ అన్నాడు ఆయన. ఇంకేటి కావాలమ్మా అంతకన్నా ఎవిడెన్స్? ఇప్పుడు ఒకటి ఎదుగుదల, ఒకటి సామర్థ్యం, ఒకటి దాన్ని ఏమంటారు అకుంఠిత దీక్షా తత్వం. దీంతో అతను ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్గానే ఆయన రాజకీయ అరంగేట్రం ఉంది విత్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్తో. అంతేకాని నేను బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ కాదు. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, చచ్చినట్టు రాజకీయ వారసుడు రత్నంతోనే చేస్తున్నాడు కానీ బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ మాడొద్దని చెప్పండి. వేర్ ఇట్ కమ్స్ టు ఇట్ ఇస్ మై ఓన్ లెగసీ, ఇది నేను నింపించుకున్న ఎంపరర్, దీంట్లో కక్కడొక్కలు నేనే తినడానికి నేను వచ్చాను. ఇలా పవన్ కళ్యాణ్ లాగా పోసుకోలు కబుర్లు చెప్పడైనా ఏంది ఎంత కష్టం అవుతుంది సినిమాలో డబ్బులు సంపాదిస్తాను కానీ చేయలేను ఇలాంటి మాటలు చెప్పలే. ఇది పార్టీ, దీని వైభవానికి కర్త కర్మ నేను, దీనికి కార్యాచరణ నేనే రచించుకుంటున్నాను, కష్టాన్ని నేనే దిగమింగుకుంటున్నా, నా కార్యకర్తలు నేనే గుండెలో పెట్టుకున్నాను. ఇది స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆయన దగ్గర నుంచి. అంచేత ఇవన్నీ గమనించి మీరు టైంపాస్ హరికథ కాలక్షేపంలో డిబేట్లు పెట్టుకొని కాలక్షేపం చేసుకోండి. ఆయన మీద మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏను గెలుగుతుంటే కుక్కలు ఎలా మొరుగుతాయో అలా మొరుక్కొని చావండి. అంతేకాని ఆయనలో ఫరక పడదు. ఎందుకు పడదంటే ఇది వాస్తవం. నిజాన్ని ఎవడైనా కాంట్రడిక్ట్ చేస్తామంటే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వెళ్దాం, ఓపెన్ చేద్దాం, ఎవరు డైరెక్టర్లు, లిస్ట్ ఆఫ్ డైరెక్టర్లు చూద్దాం. అంతే, డెఫినెట్లీ అండి. సో నిజం ఎప్పుడైనా ఇందాక అన్నట్లు నిప్పు లాంటిది కాబట్టి తొందరగా బయటకు రావాలని నిజంగా కోరుకుంటున్నాం. సో ఇంకొకటి ఇక్కడ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఒక్కటి, నీకు ఇంకోటి చెప్తున్నా, విజయమ్మ గారు ఏదైనా కంపెనీలో డైరెక్టర్లు అయితే ఆవిడకున్న షేర్లు రాసి ఇచ్చుకోమ్మా షర్మిలకి, నీకు సర్వ హక్కులు ఉన్నాయి. దానికి చెట్టు కింద ప్లేడర్లు, నోటరీలు, లోతరగడ అసిస్టెంట్లు అక్కర్లే. ఓకే, రాజశేఖర రెడ్డి గారిది కానీ విజయమ్మ గారిది ఇచ్చే హక్కు వరకు ఉంది అంటారు. సో కంప్లీట్ డన్. కంప్లీట్గా ఇంకొక టాపిక్ వచ్చేస్తే, ఇక్కడ అందరికీ ఇప్పుడు వైరల్ అవుతున్నది ఏంటి అంటే గరికపాటి గారి వ్యాఖ్యలు. సో గరికపాటి గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. మీరేమంటారు? నువ్వు అలా ఎస్వి కృష్ణారెడ్డి సినిమా చూసావా? ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక వ్యాంప్. ఇది వ్యాంప్ క్యారెక్టర్ ఎవరు అంటే ఆ సినిమాలో లాగా. ఎందుకంటే సడన్గా వీడికి సబు సందర్భం లేకుండా ఆయన స్థాయికి అంటే చదవేస్తే అనుమతి పోయిందంటారు తెలుసు కదా. ఏం మాడుతున్నావు? పోనీ నువ్వేమైనా అచ్చాని పచ్చపోస సెయింట్ జాన్స్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చదివి తెరబడిపోయిన బ్యాచ్ నువ్వంటే నా అలాగే దుంపల బడిలో చదువుకొచ్చిన బ్యాచ్. నీకు చిన్నప్పుడు చేతిలో పాలపొడి పోసేవారు, ఎంత ఉప్మా పెట్టేవారు, నిజమైన గోధుమ రవ్వతో. అదే బ్యాచ్ నాది నీదిను. నాకు ఆయనకి జస్ట్ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు తేడా ఉంటుంది. అంత తెరబడిపోయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఆయన టైంకి నా టైంకి ఏం లేదు. మరి అప్పుడు నీకు ఎట్టినప్పుడు ఉప్మాను పాలు గ్లాసులో పోసి కొండ మరగబెట్టి ఇచ్చేవారు తెలుసా నీకు? పాలపొడిలా తిప్పి కొండలో మరగబెట్టి ఇచ్చారు మా చిన్నప్పుడు. తర్వాత ఇంప్రూవ్డ్ వెర్షన్ అంటే నేను మా తమ్ముడు స్టేజ్కి బన్ ఇచ్చేవారు, పాలు బన్ను. ఇదమ్మా మన స్కూల్ సిస్టమ్. దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి నెత్తిన పాలు పోసి పట్టెడు అన్నం పెడితే
ఇటు ఫ్రీగా పెట్టకూడదా? దీన్ని అంటారు అమ్మ పెట్టదు నువ్వు అడుగు తిననివ్వు అని. నీతో కాదు, మీ వాడితో అంతకన్నా కాదు, నువ్వు నమ్ముకొని మీ చంద్రబాబు నాయుడుతో కాదు. ఓకే. సో ఇది కూడా పొలిటికల్ హా! టర్నింగ్ ఇప్పుడు అంటారా? వీళ్ళు ఏంటంటే పథకాలు ఎత్తియాలి. ఉన్న పథకాలు. హా! ఓకే. దానికి సంక్షేమ వీళ్ళందరూ పథకాలు. ఇంకా జయప్రకాష్ నారాయణ రావట్లేదేంటి నేను టెన్షన్ పడుతున్నాను. రేపు ఎప్పుడు వస్తాడు ఇంకా మళ్ళీ టై కట్టుకుని. రైట్. అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు కూడా ఈ గతంలో జగన్ గారు ఏదైతే స్టార్ట్ చేశారో వీళ్ళు కూడా కొంతవరకు ఫాలో బలవంత చేస్తున్నారు. బ్రాహ్మణత్వం అంటారు తెలుసు కదా, రైట్. అవును. చచ్చినట్టు అన్నమాట. ఇంకా ఇంకా లేక గతి లేక చేస్తున్నారు. దాన్ని ఎలాగైనా ఎగ్గొట్టాలి. సో ఇప్పుడు అదే టార్గెట్ అంటారు Obviously. mainly. మరి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో వాళ్ళకి ఉంది, వాళ్ళ పసుపు కుంకుమ మాయజాలం ఉంది కదా. లాస్ట్ టైం నీకు తెలుసు కదా చీకటి దెబ్బ. కరెక్ట్గా ఎలక్షన్కి 2 నెలల ముందు, నిజంగా చూడు, ఎలక్షన్కి 2 నెలల ముందు తీసుకొచ్చి 2,000 రూపాయలు పెన్షన్ చేసాడు చంద్రబాబు నాయుడు. ఆ భారం అంతా మోసింది 5 సంవత్సరాలు. 2,000 అగ్రిగేట్న, దానికి 250, 250, 3,000 పెన్షన్ చేశారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. భారం పోయింది జగన్మోహన్ రెడ్డి మీద. ఈ లెవెల్ వచ్చి 4,000. వీళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్ యాక్షన్ పార్టే. 3,000 ఉన్నోడికి 1,000 రూపాయలు పెంచడం సులువు అనుకుంటున్నారు. కానీ ఆ 1,000 రూపాయలకి ప్రజలకు అర్థమయ్యే భాషలో నెలకి 350, 5 సంవత్సరాలు చొప్పున పెంచుకుంటూ వస్తే 3,000 అయింది. నిజంగా తండ్రి స్థానంలో ఉన్నవాడు ముఖ్యమంత్రి అంటారు. తండ్రి కష్టాన్ని పిల్లలకి చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంటే కష్టంతో ముందుకెళ్ళడం, దాంట్లోంచి సక్సెస్ ఎదుక్కోవడం ఉంటుంది. అది ఎప్పుడైతే నేర్పుతున్నాడో కరెక్ట్గా చూడు, కూసేగాడితో వచ్చి మేసేగాడితో చెడగొడుతుంది. అదే వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన 4,000 ఇవ్వాల్సిందే కదా. ఎంతమందికి ఎత్తేస్తే ఎంతమందికి ఇస్తున్నారు? దగ్గర 20 లక్షల మందికి ఇవ్వట్లే పెన్షన్లు. కొత్త పెన్షన్ రిజిస్టరే కాలేదు ఈ రోజు దాకా. జగన్మోహన్ రెడ్డి ఆయనలో కొత్త పెన్షన్ రిజిస్టర్ కానీ టైం చెప్పు. ఇళ్ళ స్థలాలు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు. రైట్. నేనెందుకు, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగులే చెప్తున్నాయి కదా. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అంటే ఇది రాజకీయ కోణం, గరికపాటి గారు కూడా అటు సైడే కరెక్ట్. క్రైసిస్ మేనేజ్మెంట్కి వాళ్ళు వస్తారు. ఓకే. దేర్ ఆర్ క్రైసిస్ మేనేజర్స్ అంటాం వీళ్ళని. అంటే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు గరికపాటి గారికి ఆయన సంబంధించి ఆయన మీద ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, చాంట్ కోటేశ్వరరావు గారు గరికపాటి ఇద్దరిని జాగ్రత్త తీసుకో. వెనకడికి ఒక శాంతను పిలిచి పిల్లలు ఇస్తే కులం తక్కువ ఏదో అన్నారని. అవును. ఇదే చాగంటి గారికి ఇదే పొజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలోనే ఇచ్చారు. తీసుకున్నాడా? ఇప్పుడు ఇష్టమే. పోనీ ఆయన అనడం సబబు కూడా కాదు. ఈయన రాగానే అలా జయం చంద్రన్న ఆడపిల్లలు పాడారు చూడు, అది ఇంప్రూవ్డ్ వెర్షన్ ఈయన. ఓకే. లేకపోతే ఈయనకేం పని? ప్రవచనాలు చెప్పాలి, మంచిగా చెడు చెప్పుకుని పోవాలా. పిల్లలకి గుడ్డు గాడిద గుడ్డు ఇవన్నీ మీకెందుకు? సో ఆయనకు కూడా డ్యామేజ్ అవుతుంది కదండి ఇమేజ్. మరి కాటికి కాల్ చెప్పిన వయసులో డ్యామేజ్ ఏముంది? అంటే ఇప్పుడు 4 ప్రోగ్రాంలు తగ్గుతాయి. ప్రభుత్వం పిలిచి, ఒకప్పుడు మాకు రవీంద్ర భారతి ఉండేది ఇక్కడ, చక్కగా 2 చైర్లు ఉండి, ఒక దాంట్లో నాగేశ్వరరావు గారు, ఇంకో దాంట్లో శ్రీనారాయణ రెడ్డి గారు కూర్చొని కలకల్లాడుతూ ఉండేవారు. అలా ఇప్పుడు ఎక్కడ ఏదో కన్వెన్షన్లో కూర్చోబెడతారు నేను. సో ఏంటి మరి ఏం జరగబోతుంది? ఏం జరగదు. ఇలా డ్యామేజ్ కంట్రోల్కి మనం ఎక్కడికక్కడ ఆనకట్టలకు అడ్డం రావాలి. అంటే ప్రజల నుంచి ప్రజలకి ఏమవుతుంది టక్కని. నీకు ఇంకోటి చెప్తున్నానమ్మా, నీకు చాలా జాగ్రత్తగా విను. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అన్నది ఎంతమందికి నచ్చలేదు చెప్పు? మేజర్ చంక్ ఆఫ్ పీపుల్కి నచ్చలేదు. అలాగే ఈ గరికపాటిలాంటి చెప్పిన మాటలు 199 మందికి ఇష్టమే. ఓకే. కానీ ఒక సంకల్పం అన్నది ఉంటుంది చూడు, ఆశయ సాధన, దానికోసం ఇలాంటివి పట్టించుకోకూడదు. వీఆర్ నాట్ హియర్ టు ప్లీజ్ ఎవ్రీబడి. దిస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. రైట్. సో మనం ముందుకెళ్తూ ఇప్పుడు వాళ్ళ క్రైసిస్ ఏంటంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు దాన్ని క్రైసిస్ మేనేజ్మెంట్. కానీ ఇక్కడ ప్రజల కష్టాన్ని నేను క్రైసిస్ మేనేజర్గా అడ్రస్ చేయడం జగన్మోహన్ రెడ్డి ఆశయం. ఓకే. ఆశయానికి సంకల్పానికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటివి పట్టించుకోరంటారు. అవసరం లేదు. సో ఎనీవేస్ అండి, నిజంగానే మీరు అన్నట్లు సో వింటుంటే కానీ ఎంతమందికి రియలైజ్ అవుతుంది అనేది మాత్రం అవుతుందమ్మా. ఇప్పుడు ఒక్కరోజు ఇప్పుడు అబద్ధం అన్నది చెప్పులేసుకుని ఊరంతా పరిగెట్టేస్తుంది. అవును. నిజం నిలకడగా అలా మెల్లిగా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం ఇప్పుడే ఉంది, ఎప్పటి నుంచో చేస్తుంది ఎక్స్పెరిమెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంట్లో పిల్లడు చదువుకోకుండా ఉంటే తీసుకెళ్ళి టీ కొట్లను నెలకి 50 రూపాయలు 100 రూపాయలు జీతాలకు పెడుతున్నారు. అంతే కదా. వాడు కప్పులు కడుక్కోవడం ఇలాంటి పనులే కదా. దాని బదులు వాడికి అన్నం పెడతారన్న కాన్సెప్ట్తో స్కూల్కి వస్తున్నాడు. రైట్. ఇట్లాంటివి డెవలప్ చేస్తున్నారు. సో దాన్ని మొదట్లోనే తుంచేద్దాం అన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ధీటుగా తయారు చేసి అక్కడ ఉన్నత ప్రమాణాలతో చదువు విద్యలు బోధిస్తుంటే దాన్ని కూడా ఎలా చెడగొట్టరు చూసావు కదా. ఐబీ కార్యక్రమం లేపేశారు.
అదేంటి ఐప్యాడ్లు ఇచ్చాడు, అవి లేపేశారు. బైజూస్ కంటెంట్ని లేపేశారు. కానీ వీళ్ళ పిల్లలందరికీ మాత్రమే కావాలి. రైట్ అండి. నిజంగా అంటే చెప్తుంటే తెలుసుకుంటే మాత్రం నిజంగా చాలా లోతుగా ఉంది అది. చూద్దాం మన ఏపీ అందుకే ప్రజలు మాలాంటి కూడా వాళ్ళం చూడు ఎంతమంది ఉన్నాం, పని పాటు మానేసి ఇదే పనిలో ఉన్నాం. అట్లీస్ట్ ఎవరికైనా ఒక నలుగురికైనా బుర్రలోకి ఎక్కితే రియలైజ్ ఆ అవుతారేమో. నలుగురికైనా బుర్రలోకి వెళ్తుందన్న తాపత్రయం పడుతున్నాం తప్ప మాకే ఉంది ఇంట్లో. అంతే అండి. డెఫినెట్లీ నిజంగా ఏపీ ప్రజలు కావచ్చు. సో అందరికీ మంచి రోజు రావాలని నిజంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. చాలా చక్కగా క్లియర్‌గా చెప్పారు నిజం చెప్పాలంటే. సో అంటే ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకున్నదంతా గమనిస్తే ఒకసారి నిజంగా సరే అది అప్పులు ఎవరు చేశారని పక్కకు పెడితే అప్పుల ఊబిలో ఉన్నది అనుకున్నప్పుడు 400 కోట్లతో డిజైన్ అవసరమా? దాని బదులు ఏదో ఒక రకమైన బిల్డింగ్ వచ్చేస్తది. ఏదో ఒక యూజ్ అంటే మీరు దేనికైనా వాడుకోవచ్చు కదా! అనే ఒక క్వెషన్ అందరూ లేవనెత్తున్నారు. అంత అవసరమా? అంటే లోటు బడ్జెట్‌లో ఉన్నప్పుడు నిజంగా ఇంత ఏమంటారు ఆడంబరాలతో కలిగిన ఏదైనా అవసరం లేదనేది ఒకటి. ఇంకొకటి కంపేర్ చేసుకుంటే సో రాష్ట్రంలో రోజుకొక కొత్త టాపిక్ బయటకొస్తూ ఉంటుంది. అంటే అది నిజంగా అవసరమైన టాపిక్ బయటకొస్తుందా? లేకపోతే ఇంకేదైనా కప్పిపుచ్చటానికి ఇక్కడ కొత్త టాపిక్స్ వస్తున్నాయా? అనేది ఇక్కడ ఇంకొక బిగ్ క్వెషన్. నిజంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉంటారు. సో ఏది ఎందుకు జరుగుతుంది? లేదా ఫైనల్‌గా ఏపీ ప్రజలకు అవ్వచ్చు, ఏపీ రాష్ట్రానికి అవ్వచ్చు, దేనివల్ల మంచి చేకూరుతుందనే ఒక్క రియలైజేషన్ వచ్చే వరకే ఇదంతా జరుగుతుందనుకుంటున్నాం. సో ఆ రియలైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళంత ఫాస్ట్‌గా రావాలని నిజంగా కోరుకుంటున్నాం. ఏదేమైనా అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి కాబట్టి సో కంప్లీట్లీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేవాళ్ళు రావాలి, తేల్చుకునే వాళ్ళు రావాలి, అందరూ మాట్లాడాలనేది నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన స్పెషల్ చిట్ చాట్ అబౌట్ ఏపీ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు ఈరోజు. కేవలం ఒక బడ్జెట్ గురించో, ఒక నిధుల గురించో కాదు, అన్నిటి గురించి కాబట్టి సో ఏపీ ప్రజలు ఇప్పటికైనా చూస్తారు అని అయితే నిజంగా ఆశిస్తున్నాం. అదే జరగాలి. ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.